డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు. అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మేము ఎవరితో మాట్లాడలేదు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ దిస్ జానర్. Thank you. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఇన్ కాఫీ కబుర్లు. అందులోనూ వెరీ స్వీట్ పర్సన్ తోటి మొదలు పెడుతున్నాం. Yes, Amma. I am a really sweet person because I am diabetic. అసలు మీరు ఈ Change. స్వీట్స్ తినడానికి ఎంత తీయగా హాయిగా ఉంటాయి కదా, మరి స్వీట్ బిజినెస్ కూడా అంతే హాయిగా ఉంటుందా? వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం అంటే వినడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ అది అనిపించేంత కనిపించేంత ఈజీనా? తాపేశ్వరం కాజా అనగానే నోరూరంది ఎవరికి? మరి ఆ తాపేశ్వరం కాజాకి ప్రాణం పోసింది సత్యరాజు గారైతే, ఆ రుచిని ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రపంచ నలుమూలలకి సురుచి ఫుడ్స్ ద్వారా అందిస్తున్నారు వారి అబ్బాయి మల్లిబాబు గారు. తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయడంలో ఎంతో కృషి చేస్తున్న మల్లిబాబు గారికి ఆ ప్రయత్నంలో ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాల గురించి మనం ఇవాల్టి కాఫీ కబుర్లు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో మల్లిబాబు గారు, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. హాయ్ అమ్మా మైత్రేయ్ గారు. గుడ్ ఈవినింగ్. మీకు గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉందండి. మాకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు. అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మేము ఎవరితో మాట్లాడలేదు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ దిస్ జానర్. Thank you. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఇన్ కాఫీ కబుర్లు. అందులోనూ వెరీ స్వీట్ పర్సన్ తోటి మొదలు పెడుతున్నాం. Yes, Amma. I am a really sweet person because I am diabetic. ఫుల్ ఆఫ్ స్వీట్ షుగర్. Yes, yes. In and Very out, nice. all sweet. Yes. That's so nice. So to start with, అసలు మీరు ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కొంచెం మాకు వివరించగలుగుతారా? నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదమ్మా. బై బర్త్ నేను ఇందులోనే ఉన్నాను. అంటే మా ఫ్యామిలీ, మా ఫాదర్ వచ్చి తాపేశ్వరం కాజా ఫౌండర్. ఓ 1939లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను 8 మంది అమ్మాయిల తర్వాత నేను ఒక్కడే అబ్బాయిని మా నాన్నగారికి. వావ్. ఆ, మా ఇద్దరికి కొద్దిగా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. నాన్నగారికి మీకు చేత
నాన్నగారు అన్నీ కూడా కొంచెం ఓల్డ్ ఆ టైప్ ఆలోచనలు అలాగే ఉండేవి. ఆ, ఆయన ఏంటంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన ఒక కష్టజీవి అంతే. ఆయన ఏం డబ్బు గురించి ఆలోచించి చేయడం కాదు. ఉమ్. బిజినెస్ అంటే ఒక తపస్సులా చేసేవారు ఆయన. అంటే ఎలా అంటే మనం ఇప్పుడు మార్కెట్లో ఏమైనా రేట్లు పెరిగితే రేట్లు పెంచుతున్నాం కానీ మళ్ళీ తగ్గితే తగ్గించట్లా. అసలు తగ్గుతాయా అండి? తగ్గించలే. ఆ, లేదు, అది లేదు వెనకాల కానీ తగ్గుతాయి. మనకి తెలియదు, ఆ, కన్స్యూమర్స్ కి మ- తెలియదు. ఆ, మా చిన్నతనంలో నుంచి కూడా ఏంటంటే కొద్దిగా ఈ పంచదార మైదా ఇవన్నీ ఆయిల్ కొద్దిగా రేట్ పెరిగితే మాది కొద్దిగా 10 పైసలు 15 పైసలు రేట్ పెంచేవారు కేజీకి. ఉమ్. మళ్ళీ తగ్గగానే మళ్ళీ తగ్గించేసేవారు. అంటే ఆయనకు వచ్చే జీతం ఏదైతే లేబర్ ఛార్జెస్ ఉంటాయో దానికే ఆశించేవారు నాన్నగారు. వావ్. ఆ, తర్వాత అంటే నేను ఆ, ఇంచుమించుగా నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆ టైంలోనే మా 8 మంది అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ఓ స్టేజ్లో అయితే బిజినెస్ క్లోజ్ చేశారు, నాకు అవసరం లేదని చెప్పి. ఆ, అంటే అది మీకు ఇవ్వాలి ఆయనే వారసత్వంగానే ఆయన అనుకోలేదు. అసలు ఆ ఆలోచనే అసలు ఆయనకు ఉండేది కాదు. ఆయనే తాపేశ్వరం చిన్న విలేజ్. ఈ రోజుకి 7,000 పీపుల్ పాపులేషన్. అది ఒక చిన్న విలేజ్ అది. ఆ విలేజ్ లో ఒక 4 షాపులు ఈయనే పెట్టుబడి పెట్టి పెట్టించారు. ఓహో. ఉమ్. అంటే మనకు పోటీ మనమే మనమే అన్నట్టుగా. క్రియేట్ చేసుకున్నారు అనమాట. అదే. ఆ, అలా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటే మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు బంధువులందరూ మా ఇంట్లోనే ఉండేవారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి బాగున్నారంటే వాళ్ళు పెళ్లి చేయటం, వాళ్ళకి షాప్ పెట్టించడం ప- అలాగా. అంటే అలా ఒక ఉండేది. కాంపిటీషన్ లాగా కాకుండా మనం అందరూ బాగుండాలి. ఎదగాలి, మనతో పాటు అందరూ ఎదగాలి అదొక అని. వృత్తిలాగా. ఇప్పుడు ఉమ్, చూడండి, ఇప్పుడు వృత్తి పని చేసే వాళ్ళు ఎవరు కూడా కాంపిటీషన్ ఫీల్ అవ్వరు. ఉమ్. కరెక్ట్. నాన్నగారికి ఏంటంటే మెయిన్ వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఉమ్, ఎక్కువ దృష్టి ఆయన వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఉండేది. ఆ, తర్వాత నేను 83 ఆ టైంలో నేను బిజినెస్ నాకు కావాలని చెప్పేసి నేను ఓపెన్ చేసుకున్నాను. నాన్నగారు క్లోజ్ చేస్తే ఒక 6 నెలలకి ఉమ్. తర్వాత నేను ఓపెన్ చేసుకున్నాను. ఉహుం. చేసుకుని ఒక ఓ మంచి బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ మీద తిరగడం మొదలుపెట్టా బిజినెస్ వదిలేసి. ఓకే. అప్పుడు నాకు 16 ఇయర్స్ ఎంతో ఉంటుంది. మళ్ళీ మా నాన్నగారు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ ఆయన రన్ చేయడం మొదలు పెట్టారు. ప్రతిసారి ఏమైందంటే నాకైతే చిన్నప్పటి నుంచి చేతులకి ఏదైనా అంటుకుంటే అదొక ఫోబియా నుండి వేరే అదొక చిరాకు నాకు. ఉమ్, ఆహా. ఇమీడియట్ గా హ్యాండ్ వాష్ చేసుకోకపోతే నాకు ఇంక ఏ పని మీద ఉండదు. ఉమ్, మాది ఏంటంటే అప్పుడు ట్రెడిషనల్ గా పూర్వం మిఠాయి బడ్డీలు అని ఒక చెక్క పెట్టె లాంటిది ఉండేది. దాంట్లో 1 ఫీట్ ఎత్తున్న మొక్కల పీట మీద కూర్చుని తక్కెడ ఉండేది. తక్కెడ అంటే మీకు తెలిసే ఉంటుంది, అవును. గొలుసులతో కట్టి. ఆ, దాంట్లో ఈ కాజాల పాకంతో పాటు అందులో పెట్టి వెయిట్ వేసి ఒళ్ళో న్యూస్ పేపర్ వేసుకుని అడ్డాకులు పరిచి అడ్డాకుల మీద ఇవన్నీ పేర్చి దారంతో పొట్లం ఇవ్వాలి. ఉమ్. ఓ. మొత్తం ఒక ఒక అరగంట కూర్చుంటే మొత్తం ఒళ్ళంతా పాకం అయిపోయేది నాకు. అబ్బా బాబా. నేను చిరాకు పడిపోయి లేచిపోయేవాడిని. మా నాన్నగారు ఏమో వేరే వాళ్ళని ఏమన్నా కూర్చోబెట్టి ఆవిడ పొట్లాలు కట్టిందా అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. మనమే చేయాలి, మనమే డబ్బులు తీసుకోవాలి, మనమే పొట్లం కట్టాలని. ఆయనకి నాకు పడేది కాదు. ఆల్మోస్ట్ ఈ వారిలాగా 90 వరకు జరిగింది. ఆహా. 1990 ఓకే. వరకు. 90 తర్వాత అన్ఫార్చునేట్ నాన్నగారు కాలం చేశారు. చేసిన తర్వాత ఇంక నేను బిజినెస్ నా స్టైల్లో స్టార్ట్ చేశాను. వైజాగ్లో ఒక బ్రాంచ్ పెట్టాం. ఉమ్. అది సక్సెస్ఫుల్ గానే రన్ అయింది. తర్వాత కాకినాడలో వేరే బ్రాంచ్ పెట్టాం. ఆ తర్వాత నేను ఆ, తాపేశ్వరం మెయిన్ మన బిజినెస్ చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ బ్రాంచెస్ వేరే వాళ్ళ మెయింటెనెన్స్ చెప్పి నేను తాపేశ్వరం వచ్చి మళ్ళీ కాజాని అప్పటికి మా కాజా కొద్దిగా యూజువల్గా ఏమవుతుంటుందంటే రెసిపీ మిస్ అయిపోతుంటుంది. ఫుడ్స్లో ఎక్కడైనా సరే జరిగేది ఏంటంటే ఇప్పుడు స్మృతి గారు ఒక వంకాయ కూర బాగా వండుతారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నన్ను భోజనానికి పిలుస్తారు. నేను వచ్చి చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగుండారు, ఇందులో ఒక్క లవంగం తగిలిస్తే చాలా బాగుంటుంది అని అంటాను. మల్లిబాబు గారు కదా ఏదో తెలియకుండా చెప్పర్లే అని చెప్పి ఆవిడ తగిలిస్తారు. తర్వాత మైత్రేయ గారు వెళ్తారు. ఆవిడ కొద్దిగా జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందేమో అని ఆవిడ చెప్తారు. అది కూడా చేస్తారు. స్లోగా డైనింగ్ టేబుల్ మీద
ప్లేట్ పెట్టగానే ఖాళీ అయిపోయి వంకాయ కూర మిగిలిపోవడం మొదలవుతుంది. కొన్ని రోజులకి ఇంట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా గెస్ట్లు వీళ్ళు ఎవరు వచ్చినా కానీ వంకాయ గురించి మాట్లాడరు. స్ఫూర్తి గారు ఏమనుకుంటారంటే నేను ఎన్ని చేసినా కానీ ఎవరు తినట్లేదు అనుకుంటారు. నేను లవంగం వేసాను, ఇందులో జీలకర్ర పెంచాను, ఇవన్నీ చేసినా అయినా ఎవరు తినట్లేదు అంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఒరిజినల్ రెసిపీ ఏదైతే ఉందో అది పోయింది. ఓకే. అలాగే హోటల్ ఇండస్ట్రీ అవనండి, స్వీట్ ఇండస్ట్రీ అవనండి, ఏదైనా సరే చెఫ్ మారేసరికి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ చేంజ్ అవును అవుతుంది. అవును, మీరు చెప్పింది చాలా చాలా రైట్. ఆ, చాలా సార్లు ఇక్కడ బాగుంది అనుకుని తిని మళ్ళీ వెళ్ళేసరికి ఆ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఉండదు. సేమ్ అలాగే తాపెస్ట్రీలో కూడా జరిగింది. ఉమ్, 95 2000 మధ్యలో మా రెసిపీ పోయింది. లక్కీగా నా మదర్ ఉన్నారు అప్పుడు. మదర్ కూడా ఫాదర్తో పాటు కష్టపడి పనిచేశారు. ఆవిడకి టోటల్ ప్రాసెస్ అంతా తెలుసు. ఉమ్, ఆవిడని పక్కన పెట్టుకుని నేను ఒక ఒక మేస్త్రిని పక్కన పెట్టుకుని దాని మీద ట్రయల్స్ చేసి ఓల్డ్ రెసిపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురాగలిగాను. ఆ రెసిపీ పోవడానికి కారణం కూడా నేను కనిపెట్టగలిగాను. ఓ అంటే కాజా తయారీలో ఏంటంటే పిండి అనేది చాలా గట్టిగా కలుపుకోవాలి. ఆ కలిపిన దాన్ని చాలా పల్చడిగా మనం షీట్ లాగా చేయాలి. ఉమ్. ఓకే. ఈ రెండు కూడా ఇప్పుడు జనరేషన్ చాలా కష్టమైన పనులు. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అంటామండి. సో మాకు ఏదైనా ఇష్యూ రాగానే ఆ, ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అసలు ఎందుకు వచ్చింది ఇష్యూ అని ఐడెంటిఫై చేయాలి. అప్పుడంటే ఆ. అక్కడి నుంచి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది అని. అండ్ యూ హెవ్ డన్ అవును. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. అగైన్ మల్లిబాబు గారు చెప్పిన దానికి రిలేట్ చేసుకోవడానికి ఇప్పటి జనరేషన్ కి ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసే ఓపిక ఉండట్లేదు. దాని మీద ప్యాచ్ ఓపికలేదు. వర్క్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అంతే. అంటే దాన్ని రిపేర్ చేసి వాడుకుందాం అనే ఆలోచన ఇప్పుడు పిల్లలకి లేదు. ఉమ్. there is no repair concept, only replace concept ఇప్పుడు. అంతే అంతే. You have an issue, just get out of the issue అంతే తప్ప ఆ ఇష్యూ దేని వల్ల మన దీనివల్ల మాట no. అనేది లేదు. సో అవును. యా ఇట్స్ సో రిలేటబుల్. అంటే మీ ఫుడ్ ఇండస్ట్రీ మాకు సంబంధం లేకపోయినా మేము కేవలం కన్స్యూమర్స్ అయినా కూడా అంటే ఇండస్ట్రీ అనేది ఎక్కువ తయారు చేస్తే అది ఇండస్ట్రీ అమ్మా. ఫుడ్ అనేది ఫుడ్డే. ఉమ్. ఎక్కడ అది కొద్దిగా మనం చేసుకున్న ఎంతైనా ఆ ఫుడ్ అనేది అది తయారు చేయడంలో దాన్ని తీసుకున్న జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా ఇంట్లో ఒకళ్ళకి వంట చేసినా ఏదైనా కంపెనీలో 1,00,000 మందికి వంట చేసినా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. వెసల్స్ మారుతాయి అంతే. రైట్. యా. అది ఆ రూట్ కాజ్ నేను తెలుసుకుని దానికి ఒక మిషనరీ నేనే తయారు చేసుకున్నాను. మిషనరీ కూడా. నేను ఓన్గా ఒక పిండి కలపడానికి ఒక మిషన్. ఉమ్. అంటే ఏం లేదు, మన వెట్ గ్రైండర్లో మధ్యలో పత్రం తీసేసి ఆ హోల్ క్లోజ్ చేసేసి అలాగే ఉంచేస్తే పిండి కలపడానికి నాకు మిషన్ తయారైపోయింది. అబ్బా. ఇద్దరు మనుషులు 45 మినిట్స్ చేసే పని ఒక 5 మినిట్స్లో అది చేసేస్తుంది. ఉమ్. అక్కడ సక్సెస్ అయ్యా. అప్పుడు షీటింగ్ చేయాలి. అప్పుడు నాకు తెలుసున్న ఒక చిన్న 2D సాఫ్ట్వేర్ నా కంప్యూటర్లో పెట్టుకుని దాని మీద కొన్ని డ్రాయింగ్లు వేసుకుని అవన్నీ ప్రింట్లు తీసుకుని వర్క్షాప్కి వెళ్ళి వాళ్ళకి ఐరన్ షీట్ మీద ఈ ప్రింట్లు అంటించి దానికి తగ్గట్టుగా కట్ చేయించుకుని బేరింగ్లు ఇవన్నీ కొని మొత్తం మీద ఒక షీటర్ తయారు చేయగలిగాను. వావ్. ఆటోమేషన్ ప్రాసెస్ కూడా తీసుకొచ్చేసారు ఆ, మన అంటే అలా సాఫ్ట్వేర్. లేకపోతే అవ్వదు. వీళ్ళు మనం పిల్లల మీద ఆధారపడితే వీళ్ళకి అంత బలం లేదు, దాన్ని చేయలేరు. ఆ, మనం పక్కకి వెళ్ళగానే వీళ్ళు మళ్ళీ పిండి పలచగా కలిపేసుకుంటారు, ఈజీగా వర్క్ చేసేస్తారు. అంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనం ఏదైనా మీరు పూరి పిండి అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, ఎప్పుడైతే మీరు వాటర్ అందులో ఎక్కువ వేసామో ఆ వాటర్ని ఆయిల్ రిప్లేస్ చేస్తారు. మీరు ఎంత వాటర్ ఎక్కువ వేసి మీరు పిండి కలిపితే అంత ఆయిల్ అది తీసుకుంటుంది. వన్స్ ఆయిల్ తీసుకుంటే ఇంక దాంట్లో ఇంకేది నిలబడదు, ఎందుకంటే ఆయిల్ జెడ్డుకి మనం సిరప్ కూడా వదిలేస్తాం. ఇవన్నీ చూసుకుని మొత్తం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నా 10th పోయిందమ్మా, లెక్కలు ఒకటే పాస్ అయ్యా. బట్ కాకపోతే నాకు లాజిక్ లో పర్ఫెక్ట్ మెకానిజం అండి అనేది మీరు. అంటే ఇంత బాగా అసలు వెట్ గ్రైండర్ ని ఇట్లా వాడడం అండ్
అన్ని లాజికల్ గా థియరిటికల్ గా అన్ని బాగా నాలెడ్జబుల్ గా ఉన్నారు. సో నేను చాలా పెద్ద డిగ్రీ ఏదో ఉంది అనుకున్నాను. ఏం లేదమ్మా. కాకపోతే నేను జే- నవల్స్ బాగా చదివండి 8th క్లాస్ 9th క్లాస్లో. అప్పట్లో నావెల్స్ అంటే చాలా తప్పుగా ఉండేది, కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండేది. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే కొంతమంది రైటర్స్ ఆ సబ్జెక్ట్ మీద చాలా డీప్గా అందులో డిస్కషన్స్ ఉండేవి అప్పుడు నావెల్స్లో. అంటే ఎయిటీస్ 90స్లో నావెల్స్లో. ఇప్పుడు ఇంకా నావెల్స్ చదివేవాళ్ళు కూడా ఎవరు లేరు. మ్మ్. దాంతో కొంత ఇంట్రెస్ట్ అది. నెక్స్ట్ ఇప్పుడైతే యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసినాయి, ఏది కావాలితే అది ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంటుంది. అప్పుడు మనం ఆలోచించుకుని కాగితం మీద వేసుకుని బొరబాటలు కొట్టుకుని చేసుకోవాల్సి వచ్చేది. అది బట్ వన్స్ మిషన్ తయారైన తర్వాత నాకు ఇంకా క్వాలిటీలో అంటే ఇంచుమించు 2000లో నాకు మిషన్ తయారైంది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఏదైతే మా నాన్నగారు ఒరిజినల్ రెసిపీ ఉందో దాన్ని మళ్ళీ కాల్ బ్యాక్ చేయగలిగాను. ఎన్నేళ్ళు పట్టిందండి మీకు ఆ మెషినరీ కనిపెట్టడానికి, మొత్తం వర్కింగ్ మోడల్? నాకు 1.5 year. అసలు ఆసం అండి. అంటే మీ అంతకు మీరు ఆ అటు అసలు రావడము. ఆ టెక్నాలజీని వాడి మీరు ఆ విధంగా చేయగలిగారు. అండ్ ఎంత సులువుగా ఆ, అంటే మనుషులతో సంబంధం లేకుండా అంటే ఆ మనిషి ఎక్స్పర్టైజ్ ఏం అవసరం లేదు, మెషినరీయే అవసరం లేదు. చూసుకుంటుంది. నేను అది నమ్ముతానమ్మా. అవసరం మనకు అన్నీ నేర్పుతుంది. మనిషిని నీటిలో గెంటేస్తే ఈతటం ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు. ఈత నేర్చుకోవాలని దిగితే నేర్చుకోవడం అవ్వదు. మ్మ్. మేము చిన్నతనంలో మేము అలాగే నేర్చుకున్నాం ఈతలు కూడా. కాలువలో దూకేసి కొట్టుకుపోతూ ఈతలు నేర్చుకున్నాం అంతే. మ్మ్. జీవితంలో కూడా అలాగే చేశానంటారు. అంతే కదా. ఇప్పుడు మీకు చూడడానికి అప్పుడు దీన్ని ఏమంటారంటే సృజనాత్మకత అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది తెలుగులో. అవును. అంటే దేనైనా ముట్టుకుని తాకి ఆ దగ్గరలో చూస్తేనే అది మనకి పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తాయని. ఇప్పుడు అది పోయింది. అది యూట్యూబ్లో మనం అన్ని చూసేస్తున్నాము. దాని డీటెయిల్స్ ఏమో నెట్లో వచ్చేస్తున్నాయి. ఆ ఏనుగంటే ఏనుగు ఎలా ఉంటుందో మనకు తెలుసు. మా చిన్నతనంలో ఏనుగంటే ఏం చెప్పారంటే, నలుగురు గుడ్డోళ్ళు ఏనుగు గురించి చెప్పాలంటే ఒకడు ఏనుగంటే లావుగా స్తంభంలా ఉంటుందని, ఒకడు చీపుర్లా ఉంటుందని అలా మన ఊహ ఆ, క్రియేట్ చేసేవాళ్ళం అప్పుడు అన్ని. చేసేవాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టు అలా బుక్స్ కాకుండా చదివి ప్రతి ఆ ఇమాజినేషన్ ఉండేది బాగా బుక్స్ చదవడం వల్ల. అంతే. అవును. Yeah. ఫుడ్ బిజినెస్ అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. మనం అసలు అడుగడుగునా స్వీట్ స్టాల్స్ చూస్తూనే ఉంటాం కదా. అవునండి. మరి ఆ కాంపిటీషన్ లో మీ ట్రేడ్ మార్క్ నిలబెట్టుకోవడానికి మీరు స్పెషల్ గా ఏమైనా చేస్తారా? ఏం చేస్తూ ఉంటారు? కాంపిటీషన్ అనేది కామన్ అమ్మా, ఎనీ బిజినెస్ లో కామన్. ఫుడ్ బిజినెస్ అనే కాదు, ఎనీ బిజినెస్ కామన్. కాకపోతే ఒక ప్రొప్రైటరీ ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు కాంపిటీషన్ పెద్ద ఇష్యూ కాదు. ఉమ్, ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ స్వీట్ షాప్స్ ఉన్నాయి చాలా చోట్ల. వాళ్ళదంటూ ఓన్ గా ఒక ప్రొడక్ట్ లేదు. వాళ్ళు అన్ని మ్మ్. బాగా తయారు చేస్తారు, ఉమ్, ప్రతి ఐటము బాగుంటుంది. కానీ వాళ్ళు పలానా దాంట్లో స్పెషాలిటీ అనేది చాలా తక్కువ షాప్స్ లో ఉంటుంది. ఇప్పుడు బందర్ లడ్డు, అలాగే మన అయ్యంగార్ బేకరీ అంటారు, ఉమ్, అవును. కరాచీ స్వీట్స్ అంటారు. మ్మ్. ఇప్పుడు కరాచీ స్వీట్స్ అయ్యంగార్ బేకరీలో పర్టికులర్ ప్రొడక్ట్ లేదు. కరెక్ట్. బందర్ లడ్డులో బందర్ లడ్డు ఉంది, కాకినాడ కాజాలో కాజా ఉంది, అలాగే తాపేశ్వరం కాజాలో కాజా ఉంది. మ్మ్. ఇలా దీన్ని మనం కాపాడుకోగలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ ఏదైతే పోటీ ఉందో, మీరు అన్న కాంపిటీషన్, దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. మ్మ్. మన ప్రొడక్ట్ మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయగలిగినప్పుడు ఆ, అసలు కాంపిటీషన్ అనే వర్డే రాదు. కానీ స్టిల్ ఈ రోజుల్లో కొంత కాంపిటీషన్ మేము ఫీల్ అవుతున్నాం. ఎంచేతంటే పూర్వం స్వీట్ షాప్స్ కి ఇప్పుడు స్వీట్ షాప్స్ కి డిఫరెంట్ ఏంటంటే, పూర్వం ఆ స్వీటే మెయిన్. తాపేశ్వరం వెళ్ళి కాజా పట్టుకొచ్చాం, ఉమ్, అది కాజా ఇస్తే అది గొప్ప. కానీ ఇప్పుడు ఒక బాక్స్, అందమైన బాక్స్ ఉండాలి, దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉండాలి, లేదంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా దాన్ని ప్యాక్ చేయాలి. ఉమ్. ఇవన్నీ అంటే గిఫ్టింగ్ కల్చర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మ్మ్. ఇది వరకు తినే వస్తువు ఇవ్వడమే గిఫ్ట్, కానీ ఇంగ్రీడియంట్ దాన్ని ఇంపార్టెంట్ ఉండేది, ఇప్పుడు పైన దాన్ని నీట్ గా సింబల్. ప్యాక్ చేయటం, ప్రజెంట్ చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఉమ్, కరెక్ట్. అంచేత కొంత కాంపిటీషన్ అయితే ఉంది. ఇప్పుడు మేమైతే మీ మెయిన్ ప్రోడక్ట్స్ మాత్రం ఈ రోజు వరకు బాగా చేయగలుగుతున్నాం. స్టిల్ ఇంకా మేము ప్యాకింగ్ లోని ఈ గిఫ్టింగ్ లోని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది.
సో ఆథెంటిక్ గా మీరు తాపేశ్వరం కాజా కాకుండా ఇంకేమైనా ట్రేడ్ మార్క్ ఐటమ్స్ ఉన్నాయా మీవి? ఇది చెప్తానమ్మా. మా నాన్నగారు వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ కాజా లేదు. ఉమ్, అంటే కాజా తయారు చేయడం నేర్చుకున్నారు ఆయన. కానీ ఈయన చిన్న హోటల్ పెట్టుకుని, ఈయన మిఠారాం సంగర్ అనే ఒక ఆయన దగ్గర పనిచేసేవారు. ఆయన దగ్గర స్వీట్స్ తయారు చేయడం నేర్చుకున్నారు. ఆయన బిజినెస్ క్లోజ్ చేయడంతో ఈయన మళ్ళీ తాపేశ్వరం వచ్చేసి వాళ్ళ మదర్తో కలిసి ఒక హోటల్ ఒకటి పెట్టుకుని రన్ చేస్తూ, ఈయన స్వీట్లు తయారు చేయడం కూడా వచ్చు కాబట్టి అవి కూడా తయారు చేసి పెట్టేవారు. ఉమ్, అప్పట్లో చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి, మా తాపేశ్వరం గ్రామం నుంచి పెద్దవాళ్ళు, రైతులు వీళ్ళందరూ వచ్చి కొన్ని స్వీట్లు తయారు చేసి అలాగా పంచదార వాళ్ళే ఇచ్చి, లేదంటే ఉమ్, బెల్లం వాళ్ళే ఇచ్చి, అలా మజూరికి తయారు చేయించుకోవడం ఆహా. అలా జరిగేది. మా నాన్నగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తయారు చేసేవారు. ఉమ్. ఓ. ఎర్లీ ఎర్లీ 30s అనమాట అది. ఉమ్, అలాగా మా నాన్నగారికి అన్ని ఆంధ్ర పిండి వంటల్లోనూ కూడా ఆ, ఒక మంచి అనుభవం వచ్చింది. తాపేశ్వరం కాజా అనేది తర్వాత ఈయన కనిపెట్టిన తర్వాత కాజా ఫేమస్ అయింది. కానీ ఆంధ్ర పిండి వంటలు అన్నీ కూడా మా నాన్నగారు బాగా తయారు చేయగలిగేవారు. అదే వరవడు ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం. ఉమ్, అరిసెలు కానీ, బొబ్బట్లు కానీ, సున్నుండలు కానీ, పూతరేకులు కానీ, ఇవన్నీ కూడా మనం ఆ, చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ, కొన్ని ఫ్యామిలీస్ మా దగ్గర నుంచి పట్టుకెళ్ళడం అదొక సెంటిమెంట్. సెంటిమెంట్. ఇక్కడ పట్టుకెళ్తే మంచి జరుగుతుందని ఒక ఉమ్, రకమైన, ఇప్పటికే కొన్ని బయట కంట్రీస్ లో సెటిల్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ ఏదైనా చిన్న అకేషన్ చేసుకుంటే కనీసం ఏదో ఒక ప్యాకెట్ మా దగ్గర నుంచి తెప్పించుకోవడం. ఉమ్, ఈ రోజుకి కొంతమంది వాళ్ళ పెళ్లిళ్ళు అది ఏమైనా ప్రారంభించినప్పుడు ముందుగా స్వీట్ గా డబ్బులు ఇవ్వడం మంచిదని చెప్పేసి కొంత అమౌంట్ నాకు అడ్వాన్స్ ఇవ్వడం. ఇది ఇలా ఒక ట్రెడిషన్ ని దాన్ని అలాగా లైవ్ లో నిలబెట్టడంలో అది మాకు కొంచెం కాంపిటీషన్ నుంచి అది కూడా మమ్మల్ని కొంచెం దూరం చేసింది. ఉమ్. మీరు కాంపిటీషన్ లాగా కాకుండా ఒక మోటివేషన్ లాగా తీసుకుంటున్నారు ప్రతి సిచ్యువేషన్ ని కూడా. దాన్ని ఆ, మీ ఒక లెర్నింగ్ లాగా తీసుకొని దాన్ని ఇంకా బెటర్ గా ఎట్లా చేయాలి అనే ఆలోచనతో మీరు ఆ, వెళ్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. ఫుడ్ బిజినెస్ లో ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ లో లేకపోతే మనం మన గొయ్యి మనమే తప్పకుండా అవుతాం. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మేము టిప్ ద టిప్ ఆఫ్ ది టంగ్, నాలుక చివర్లో ఉంటాం. మేము సరిగ్గా బిజినెస్ చేసి క్యాల్కులేషన్స్ కరెక్ట్ గా చేసుకోకపోతే ఈజీగా మింగేస్తారు మమ్మల్ని కస్టమర్స్, లాస్ట్ లోకి వెళ్ళిపోతాం. ఉమ్, ఏ మాత్రం క్వాలిటీ కొంచెం బాగా చేయలేకపోయాం, స్పిట్ అవుట్, పూసేస్తారు బయట. ఉమ్, అక్కడ ఉండి మేము బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే అక్కడ ఒక టిప్ ఆఫ్ ది టంగ్ మీద బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో, ఫుడ్ బిజినెస్ లో ఆ స్టాండర్డ్ ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం కూడా అంత టఫ్. ఇది ఎవ్రీడే జాబ్. మనం చేసేసాము అయిపోయిందంటే ఏది అవ్వదు. ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. మరి అసలు మీరు క్వాలిటీ గో హెడ్ గో హెడ్. మరి క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మీరు తీసుకునే మెజర్మెంట్స్ కానీ మీ కిచెన్ శానిటరీ మెయింటెనెన్స్ వాటిలో అంటే మీ స్పెషలైజేషన్, మీకు ఒక స్పెషల్ కిచెన్ ఉందని మాకు తెలిసింది. అవును, దాని అవును. గురించి కొంచెం చెప్తారా? అంటే ఇనీషియల్ గా మేము ఒక పొయ్యిల మీద తయారు చేసాం. ఒక పొయ్యిలు అంటే రైస్ హస్క్ ఉంటది కదా, మ్మ్. దాన్ని బర్న్ చేసి ఆ ఫైర్ మీదే నాన్నగారు ఉన్నప్పటి నుంచి దాని మీద చేసేవాళ్ళం. ఉహు, ఆ రైస్ హస్క్ దాని మీద బట్టి అంటారు దాన్ని, దాని మీద తయారు చేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్రై అయిన కాలిపోయిన రైస్ హస్క్ బూడిద అలా గాలిలో మనకు తెలియకుండానే అలా గాలిలో తిరిగేది అనమాట. మ్మ్. ప్రమాదం ఏం కాదు, హెల్త్ కి ప్రమాదం ఏం కాదు, కానీ అన్ని ప్రొడక్ట్స్ లోని మనకు తెలియకుండానే అందులో ఉండిపోయేది. ఉమ్, మ్మ్. దాని నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాను. ఆఖరికి ఒక థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ కిచెన్ నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నాను. మళ్ళీ వావ్. మీరు అసలు మీలో ఒక ఇంజనీర్ కూడా ఉన్నారు. అదే నేను అనుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు, నేను అనవసరంగా బయట వ్యాపారంలోకి వచ్చానని. అనవసరం లేదు లేదండి, చాలా అవసరం. అదే, మీలాంటి వాళ్ళు చాలా అవసరం.
మీరు రెండు కంబైన్ చేసి ఆ నాలెడ్జ్ ని మీ ఓన్ గా చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ అసలు. లక్కీగా నాకు ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్నిట్లో బాగా ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా దొరుకుతుంది. క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇనిషియల్ గా అయితే 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ నా దగ్గర ఉండేది ఎప్పుడు. మ్మ్. ఏదైనా ఫార్ములా తయారు చేయాలి, మెజర్మెంట్స్ కావాలనుకుంటే మీరు వావ్ మ్యాథ్స్ ఒక్కటే పాస్ అయ్యాను అన్నారు కదా. మ్యాథ్స్ ఒకటే రాశాను. వావ్ యా సో దాని గురించి కొంచెం చెప్తారా మీ కిచెన్ ఎలా ఆ, ఫార్ములేట్ చేస్తున్నారని? ఇప్పుడు అది ఏం చేసామంటే, ఇప్పుడు మాకు ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, మేము తాపేశ్వరం విలేజ్ లో మా స్వీట్ షాపు మేము ఎక్కువ ప్రైస్ తో అమ్మలేం, మ్మ్. రేట్లు పెంచలేం. మ్మ్. గ్యాస్కి వెళ్తే ఛార్జెస్ చాలా అయిపోతాయి, మ్మ్. కాస్ట్ చాలా ఎక్కువ అయిపోద్ది గ్యాస్కి. ప్లస్ ఈ గ్యాస్ తో వండినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అట్మాస్ఫియర్, కిచెన్ లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా వేడెక్కిపోతుంది. మ్మ్. ఓకే యూజువల్గా మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా అవును. మీరు ఓపెన్ చేసిన గ్యాస్ ఫైర్ లో 30% మీకు యూటిలైజ్ అయితే మిగతా 75% చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని వేడి చేస్తుంది. మ్మ్. Right. అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, ప్లస్ అట్ ది సేమ్ టైమ్ ఈ వర్కర్ కి అంత ఎగ్జాస్ట్ అయిపోతారు. జస్ట్ అయిపోతారు. మ్మ్. అదే మనం గతంలో మేము ఆడే హస్క్ బట్టీలు అయితే ఆ హీట్ అంతా బయటకు వెళ్ళిపోద్ది, ఎక్సెస్ హీట్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. అక్కడ కూడా 20 to 30% యూటిలైజ్ అవుద్ది, మ్మ్. కానీ ఎక్సెస్ హీట్ ఫైర్ రూపంలో కిచెన్ లో ఉండదు. ఓకే ఈ రెండింటిని నేను క్యాల్కులేట్ చేసుకుంటే అప్పుడు నేను మొత్తం నలిగితే అంటే ఇది ఇంచుమించుగా నాకు ఒక 8-9 years పట్టింది థర్మిక్ ఫ్లూయిడ్ కిచెన్ ని మొత్తం నాకు పని చేసేలా తయారు చేసుకోవడానికి. దానికి బిల్డింగ్ ఆహా కట్టి అన్ని చేసి ఓకే ఆ, కొన్ని అప్పట్లో కొన్ని ఫార్మాస్యూటికల్స్ లోని ఆ, టైర్లు రీట్రేడింగ్ తయారు చేసే కంపెనీల్లోని ఈ థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ వాడేవారు. ఆహా ఆ, ఇది నథింగ్ బట్ మన ఏసీ ఎలా ఉంటుందమ్మా, బయట కంప్రెసర్ ఉంటుంది, లోపల కూలింగ్ వస్తుంది. మ్మ్. అదే సిస్టమ్ లో హీట్ బయట జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన హీట్ థర్మిక్ ఫ్లూయిడ్ అనే ఒక లిక్విడ్, అది హీట్ ట్రాన్స్ఫర్ లిక్విడ్ అది. ఓకే అది అక్కడ బాయిలర్ లో హీట్ అయ్యి మన వెసల్లో, అంటే వెసల్ అంటే ఇప్పుడు మీకు మిల్క్ కుక్కర్ ఐడియా ఉంది కదా, మ్మ్. ఆ, మిల్క్ కుక్కర్ అవుటర్ క్యావిటీ ఒకటి ఉంటుంది, దాంట్లో మనం ఆహా వాటర్ వేసి పెడతాం. అవును అలా మా వెసల్ కూడా అవుటర్ క్యావిటీ ఒకటి ఉంటుంది. ఓ Okay. ఈ థర్మిక్ ఫ్లూయిడ్ 200 degrees టెంపరేచర్ లో ఈ అవుటర్ క్యావిటీలో వచ్చి సర్క్యులేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. ఓ మ్మ్. ఆ హీట్ వెసల్లోకి వచ్చేస్తుంది. ఓకే ఇంకెక్కడ కిచెన్ లో ఒక ఫైర్ కానీ స్మోక్ కానీ ఏం ఉండదు, హీట్ డైరెక్ట్ గా వస్తుంది. ఈ వెసల్ అవుటర్ అంతా కూడా మేము థర్మల్ లో ప్యాక్ చేసేస్తాము. ఓన్లీ ఈ వెసల్ ఇన్సైడ్ మాత్రమే వేడి వస్తుంది. దాంట్లోనే మనం వేసి వేయించుకున్నా, లేదంటే మిల్క్ ఎవాపరేట్ చేసినా ఏదైనా దాంతో అవుతుంది. మ్మ్. ఇప్పుడు Really మాక్సిమం ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ ఒక 4-5 years నుంచి చాలా పెద్ద పెద్ద కిచెన్స్, హల్దీరామ్స్, వీళ్ళందరూ కూడా ఈ థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టమే వాడుతున్నారు. కానీ ఓకే దీని ఇంత ముందు ఎప్పుడో నేను ఒక 10 years 12 years బ్యాక్ నుంచే దీన్ని స్టడీ చేశాను మొత్తం మీద. ఇది ఏమవుతుందంటే కొన్ని మెషినరీ వెళ్ళేసరికి ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్ లో మ్మ్. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ తాలూకు మనం తయారు చేయడం కోసమే మెషిన్స్ ఉంటాయి. స్మాల్ స్కేల్లో తయారు చేయడానికి మెషిన్స్ ఉండవు, ఓకే అవి మనమే తయారు చేసుకోవాలి. ఓ దాని గురించి నాకు ఒక 8 years దానికి R&D చేసి 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 మొత్తం మీద చేసుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా మా స్టాఫ్ హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాము. చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఇది ఎలా యూటిలైజ్ అవుతుందంటే ఈ సిస్టమ్, అంటే మీకు ఎక్కువ టెక్నికల్ గా చెప్పేస్తున్నాను అనుకోవద్దు. లేదు లేదు చాలా చా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ యా చాలా యూస్ఫుల్ కూడా తెలుసుకునే మిగిలిన వాళ్ళకి. ఇప్పుడు చిన్న చిన్న కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఓపెన్ ఫైర్ లో మీరు కడాయి పెట్టారు, స్టవ్ ఆన్ చేశారు, డైరెక్ట్ గా కడాయికి బాటమ్ 400 to 500 degrees టెంపరేచర్ టచ్ అవుతుంది మ్మ్. ఈ మంట మీద పెట్టగానే. మ్మ్. మీరు ఆయిల్ వేస్తారు, ఆయిల్ వేస్తే ఆ బాటమ్ లేయర్ లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అది 400 to 500 degrees టెంపరేచర్కి వెళ్ళిపోద్ది. మ్మ్. అది రొటేట్ అవుతా ఉంటది. మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చే లోపల, అంటే మనకు కావాల్సిన 180 degrees టెంపరేచర్ వచ్చే లోపల ఆయిల్ పూర్తిగా కిల్ అయిపోతుంది.
ఉమ్, 200 డిగ్రీస్ దగ్గర స్మోక్ పాయింట్. Oh. ఆ 200 డిగ్రీస్ దాటే మనం టెంపరేచర్ ఇస్తాం దానికి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయిల్ దానిలో లైఫ్ పోద్ది. స్మోక్ అయితే ఉమ్, రాదు కానీ లైఫ్ పోద్ది. ది సేమ్ టైం ఇక్కడ థర్మిక్ ఫ్లూయిడ్ కిచెన్ లో వచ్చేది ఏంటంటే, ఈ ఈ హీట్ సోర్స్ థర్మిక్ ఫ్లూయిడ్ ద్వారా వస్తుంది కదా, దాని టెంపరేచర్ 220 డిగ్రీస్. అది ఉమ్, ట్రావెల్ అయ్యి వచ్చేసరికి 30-40 డిగ్రీస్ టెంపరేచర్ డౌన్ అయిపోయి 180-200 డిగ్రీస్ మాత్రమే ఈ కళాయి బాటమ్ లెవెల్లో వస్తుంది. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ బర్న్ అవడం కానీ స్మోక్ రావడం కానీ ఇందులో జరగదు. ఒక రకంగా మీకు చెప్పాలంటే ఆయిల్ పచ్చిగా ఉండగానే మనం వంట చేసేసుకుంటాం. వావ్. అది దీంట్లో బ్యూటీ. ఉమ్, ఓన్లీ థర్మిక్ సిస్టమ్ లోనే అది ఫాస్ట్ గా సర్క్యులేట్ అవడం వల్ల హీట్ ఇమీడియట్ గా హీట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం కంట్రోల్డ్ హీట్, అంతమించి ఉమ్. హీట్ రాదు. సో దానివల్ల కూడా మనం యా, నాకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది. అంటే స్వీట్స్ ఈ ప్రొడక్షన్ లో మీరు ఆ, ఏ ఏ లిమిట్స్ లో ఏది వాడితే ఏది కరెక్ట్ గా వెళ్తే బాగుంటుంది అని బానే అనలైజ్ చేశారు. లైఫ్ లో కూడా మీరు ఏది ఏ క్వాంటిటీ ఏ మెజర్మెంట్ లో నాకు ఈ తర్వాత నాకు బ్రేకింగ్ పాయింట్, ఇక్కడ వరకు నేను ప్రెషర్ తీసుకోగలుగుతాను, ఇంతవరకే నేను స్ట్రెస్ తీసుకోగలుగుతాను, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఆ తర్వాత ఒకవేళ దాన్ని దాటి మీకు ఏమన్నా స్ట్రెస్ ప్రెషర్ వస్తే ఏం ఏం చేస్తారు? చేస్తారు? ఏం చేయలేమమ్మా. అది ఏమవుతుందంటే, ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అది అలా తిరుగుతూనే ఉంటది బుర్రలో. రాత్రి నిద్ర పట్టదు. ఉమ్, ఏదో చేయాలనుకుంటాం, ఒక మిషన్ అవునండి, ఒక పని అయితే రాత్రి ఉమ్, నిద్ర పడుతుంది. రాత్రి 2 గంటల మెలకు వస్తుంది. ఈ పని చేయాలి, ఎలా చేయాలి ఎలా చేయాలి, ప్రొద్దుట వరకు ఆలోచిస్తాం. ప్రొద్దుట లేచిన తర్వాత రొటీన్ లో పడిపోతాం, ఈ ఆలోచన అంతా మర్చిపోతాం. ఉమ్, ఇది స్ట్రెస్ జనరల్ గా ఉండేదే ఫుడ్ ఉమ్, బిజినెస్ లోని, అందులో నా లాంటి బిజినెస్ లో ఇది కంటిన్యూ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేం. ఉమ్. కాకపోతే స్ట్రెస్ రిలీవ్ అంటే, నాకు ఒక డాక్టర్ ఉంది, సరదాగా తనతో కొంచెంసేపు గడిపితే అంత హ్యాపీ అయిపోద్ది అంతే. ఆహా, బాగా చెప్పారు. పిల్లల కంటే స్ట్రెస్ బస్టర్ అంటే వాళ్ళ స్ట్రెస్ ఒక్కొక్కసారి వాళ్ళ వల్లే అంటే వాళ్ళ వస్తుంది, వల్ల కూడా కానీ వస్తుంది వాళ్ళు దే ఆర్ ద స్ట్రెస్, నేను అది కాదన్ను. అది 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 కొంచెం వేరే. హ్యాపీ. ఇది వేరే వైపు నుంచి వచ్చేది. యా, కరెక్ట్. కిడ్స్ బెస్ట్ స్ట్రెస్ బస్టర్స్ మనకైతే నిజంగానే. అందులో బాగా చెప్పారు. ఓ, డాటర్స్ మీ పిల్లల గురించి కొంచెం చెప్పండి అయితే ఇదే సందర్భంలో. ఒక్క పాపేనండి? నాకు ఒక పాపమ్మ, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. డిగ్రీ కోసం బయటకు ఆస్ట్రేలియాలో త్రీ త్రీ కాలేజెస్ వచ్చినాయి. ఇంకా యూకే ట్రై చేస్తుంది. ఉమ్. వస్తే తను బిజినెస్ మేనేజ్మెంట్ దాంతో పాటు సైకాలజీ, ఆ 2 సబ్జెక్టులు ఐబీ కరికులంలో ఇంటర్మీడియట్ మన జైన్ లో చేసింది, ఇక్కడ మైసూరు, మన ఉమ్. బెంగళూరు జైన్ లో. సో మీ మీ తర్వాత మళ్ళీ మీ బిజినెస్ ని తను క్యారీ ఫార్వర్డ్ చేయాలని అనుకోవట్లేదా? ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనం అనుకుంటే ఏది అయిపోదమ్మా, ఒక టీం వర్క్ లాగా చేయాలి. నాకు పర్సనల్ గా నాకు చిన్న ఇంచుమించు ఒక 40 ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ చేసే టీం మెంబర్స్, మా స్టాఫ్ నుండి మేనేజ్మెంట్ లో నుండి ఉన్నారు. మేమంతా కలిపి డెసిషన్ తీసుకుంటాం ఏదైనా. ఓ, ఈ టీమే ఎప్పుడు బిజినెస్ నడుపుతుంది. నేను కొత్త ఇన్వెన్షన్స్ కి, అలాగే బయట జరిగే విషయాలు ఏంటి జరుగుతున్నాయి చూసుకోవడం చూస్తాం తప్ప, ఈ టీం మిగతా బిజినెస్ అంతా కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు నా నా ఫ్యామిలీ విషయంలో కూడా రేపొద్దున మా అమ్మాయి వచ్చి ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఓకే. లేదన్నా తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో తను చూసుకుంటుంది. తనకు రావాల్సిన షేర్ దీని నుంచి వస్తూ ఉంటుంది. ఈ టీం మటుకు ఇలా ఉంటారు. టీం మెంబర్స్ బిజినెస్ ఒకళ్ళు అలా గాలి రన్ అవుతూనే ఉంటాయి. బిజినెస్ అలా రన్ అవుతూనే ఉంటుంది. వండర్ఫుల్ అండి. ఆ, అంటే మా మా పిల్లలు ఇదే చెయ్యాలి, లేకపోతే నా ట్రెడిషన్ ని కంటిన్యూ చేయాలి, నా నా ఫార్ములాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక్కటే కాకుండా రకరకాలుగా మీరు పిల్లల్ని వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అది చేసుకోమని చెప్పి ఇట్స్ వండర్ఫుల్. అంటే మనలో మనమాట, మనం శ్వాసను ఇవ్వకపోతే వాళ్ళు తీసేసుకుంటారు. అది మనం కాకపోతే ఇస్తే నాకేంటంటే మనం వీళ్ళు గుడ్.
యా మా ఫాదర్కి నాకు అప్పుడు ఆయన ఉంటుండగా ఆ, మా ఇద్దరికి జరిగిన ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని ఇదే చేయమని ఫోర్స్ చేయకూడదు అని చెప్పేసి నేను పర్సనల్ గా నమ్ముతాను. మీ ఇద్దరం దానివల్లే ఆయన ఇలాగే బిజినెస్ చేయాలంటాం, నేను అలా చేయనండం. అందుకే ఆయన లాస్ట్ ఆయన చనిపోయే టైంలో కూడా నేను ఇదే బిజినెస్ లో కంటిన్యూ అవుతాననే విషయం నీకు తెలియదు. తెలీదు. నేను ఇది చేయకూడదని కొన్నాళ్ళు జెరాక్స్ కంపెనీని నడిపాను, ఉమ్. వీడియో షూటింగ్లు చేశాను, వీడియోలు లైబ్రరీ పెట్టాను, చాలా చేశాను. ఆయన తర్వాత తప్పనిసరిగా నేను ఈ బిజినెస్ లో రావడం జరిగింది. లక్కీగా ఈ రోజు వరకు బాగానే ఉంది. ఒక 600 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నాం మన దగ్గర, అందరూ హ్యాపీగా ఉన్నాం. నాకు అవును. అనిపిస్తున్నది ఏంటంటే మీ నాన్నగారు చెప్పినట్టు చేసేసి మీరు అలాగా వచ్చేస్తే ఇంత ఇన్నోవేటివ్ గా చేసేవారు కాదేమో ఈ బిజినెస్ ని. మీరు అంతటా మీరు ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు అనుకుని చేస్తే అది దానిలో అవును, క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఇవన్నీ ఇంకా ఇంకా వస్తాయి. ఇంకొకళ్ళు చెప్తే చేసినప్పుడు జస్ట్ అది క్యారీ ఫార్వర్డే అవుతుంది అంతే. అంతే అవుతుంది. అది మనకి ఇప్పటికీ కూడా నేను అనుకుంటున్నాను, మీరు కింద చెప్పాను, నేను మెకానికల్ ఇంజనీర్, మెకానికల్ లో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంకా బాగా చదువుకుంటే నేను అదే అయి ఉండేవాడిని, ఈ బిజినెస్ లో రాకపోయి ఉండేవాడిని. నాకు ఇప్పటికీ ఏదైనా ఒక మంచి వర్క్ షాప్ పెట్టుకుని మిషన్స్ తయారు చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. మీరు కానీ చేసిన మిషనరీ మీద కాపీ రైట్ తీసుకున్నారండి? లేదమ్మా, అంటే అప్పట్లో మనకు తెలియదు కదా ఈ మెషిన్ ఇంత బాగా పనిచేస్తుంది, దీని అవసరం అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ నా షేటర్ తయారు చేసిన దానికి ఒక 2 నెలలు కంటిన్యూ వర్క్ షాప్ లో కూర్చునేవాడిని. ప్రొద్దుటే అతను వర్క్ షెడ్ ఓపెన్ చేసేసరికి అక్కడ కూర్చుని, మళ్ళీ అతను రాత్రి కట్టేసేటప్పుడు బయటకు వచ్చేవాడిని. ఆ రోజంతా కూర్చుంటే ఒక హాఫ్ 1 అవర్ నా పని చేసేవాడు అతను. ఓ ఆ, అలా 2 నెలలు స్పెండ్ చేశాను. ఆ ఫస్ట్ మిషన్ తయారు చేయడానికి అతనికి 5,000 ఇచ్చాను. ఇప్పుడు ఉమ్. అతను ఆ, నెలకు 2 మిషన్లు తయారు చేసుకుని అమ్ముకుంటున్నాడు. ఆ, ఒక ఐడియా మిషన్ మీకు. 2 లక్షలకు అమ్ముకుంటున్నాడు. అతనికి ₹1,00,000 మిగులుతుంది మిషన్ మీద. వావ్. మల్లిబాబు గారు, వినాయక చవితి వస్తోంది. సురుచి ఫుడ్స్ అండ్ వినాయక చవితి దానికి ఉన్న రిలేషన్ గురించి మాకు తెలిసింది. అలాగే మీ ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఆ, ఆయన ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఆ సైజు, వినాయకుడి సైజు. అలాగే మీరు ఆ ఖైరతాబాద్ వినాయకుడికి ఇచ్చే లడ్డు దాని ప్రాముఖ్యత వీటి గురించి మా వ్యూయర్స్ కి చెప్తారా? ఉమ్. తప్పకుండా అమ్మా. ఎలా అంటే అసలు ఖైరతాబాద్ గణేష్ లడ్డు ఇవ్వాలనే ఆలోచన ఏదైనా ఒక మంచి ఈవెంట్ చేసి, అంటే అది విలేజ్ లో ఉండిపోయాం మేము, తాపేశ్వరం ఉమ్. విలేజ్ లో. ఇది ఒక కాజా, ఒక విషయంలోనే కాజా కోసం వచ్చిన వాళ్ళే తాపేశ్వరం వస్తారు. మాకు ఒక ఎలివేషన్ లేదు ఇక్కడ. ఉమ్. ఏదైనా మంచి ఈవెంట్ చేయాలి ఆలోచన ఉండేది. ఒకసారి ఖైరతాబాద్ గణేష్ ఆ, విగ్రహం మేము అటు వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహం చూపిస్తే మా అమ్మాయి నేను నా డిస్కషన్ లో దేంతో తయారు చేస్తారు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారు అన్నాను. ఆ ఆ, లడ్డు ఉంది కదా మన చేతిలో, ఇప్పటికి 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ మా పాపకి. లడ్డు ఉంది కదా అది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నాను. మట్టితో పెడతారా ఆ లడ్డు అని. ఉమ్. సరే ఆ కన్వర్జేషన్ అయిపోయింది. ఉమ్. అయిపోయిన తర్వాత నేను ఎప్పుడో అనుకున్నాను, అసలు ప్రతి చోట వినాయకుడికి చేతిలో లడ్డు పెట్టి ఆక్షన్ ఆక్షన్ పెడతారు. అవును. హైదరాబాద్ లో ఆ కల్చర్ లేదు, ఉమ్. ఉమ్. లడ్డు పెట్టే కల్చర్ లేదు. అది ఉమ్. మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అనుకున్నాం. ఓ అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సుదర్శన్ గారు అని ఉండారు వారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఒక 100 కేజీలు లడ్డు ఇస్తానండి నేను, ఉమ్. అది చేతిలో పెడతారా అని. మీరు ఇస్తానంటే పెట్టడానికి మాకు అభ్యంతరం ఉంటుందండి, ఇవ్వండి అని. ఓ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది 2010 అమ్మా. వావ్. ఫస్ట్ లడ్డు మనం 2010 లో ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది సమస్య, నాకు మళ్ళీ నా 10th క్లాస్ లెక్కల పుస్తకం కావాల్సి వచ్చింది. ఆ ఎక్కల బుక్ ఏదో మాకు కూడా ఇవ్వండి, ఎంతో అంత చదివి మేము కూడా ఏదైనా చేస్తాం. ఆ, అంటే మీకు ఎలా అంటే హౌ టు క్యాల్కులేట్. ఇప్పుడు ఆ, మన చిన్న లడ్డు అనుకోండి, ఇలా ఉమ్. చేతులు వేసుకుని చుట్టేస్తాం ఇలాగా. అవును. పెద్ద లడ్డు అంటే అంత పెద్ద చేతులు ఉండవు కదా, అవును. దాన్ని ఎలా చుట్టాలి, ఆ, చుట్టాలంటే అది ఎంత, దాన్ని ఆ, చుట్టుకొలత ఎంత. ఉమ్. పైగా ఏకంగా 100 కిలోల 100 లడ్డు కేజీలు. అనేసారు ఒకటేసారి. 100 కిలోల లడ్డు. ఆ,
ఆ 100 కిలోల లడ్డు 100 కిలోలతో ఆగల. మేము 500 కిలోలు తయారు చేద్దాం అనుకున్నాం మళ్ళీ. ఓహ్, వాళ్ళు చెప్పాం 500 ఐదు కిలోలైనా వందల పర్లేదు. కిలో 500 కిలోల. 500 కిలోల లడ్డు తయారు చేయాలంటే 500 కిలోలు అంటే ఎంత సైజ్ వస్తుంది? ఆ, దాన్ని మీరు తాపేశ్వరంలో తయారు చేయించి హైదరాబాద్ పంపిస్తారా? అవునమ్మా, అవునమ్మా. మళ్ళీ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ ఎలా చేయాలి? ఈ స్పేర్ క్యాల్కులేటర్ తోటి ఆ, మనం 500 కేజీ అంటే ఒక ఒక 4x4x4 ఒక స్క్వేర్ నేను ఒకటి తీసుకుని దాంట్లో లడ్డు అంతా నొక్కి అది ఎంతో ఉమ్, వెయిట్ వచ్చిందో చూసి ఒక క్యూబిక్ ఇంచ్ కి ఎంత వెయిట్ వస్తుంది లడ్డు. ఓ 500 కేజీలు అంటే ఎన్ని క్యూబిక్ ఇంచెస్ వస్తుంది? అన్ని క్యూబిక్ ఇంచెస్ కి ఒక స్పేర్ అంటే దాని సైజ్ ఎంత వస్తుంది? ఉమ్. ఉమ్, అది క్యాల్కులేట్ చేసుకుని దానికి ఒక బౌల్ తయారు చేసి కింద మన ఐస్ క్రీమ్ పెట్టే బౌల్ ఉంటుంది కదా, అవును. అలా తయారు చేసి ఒక సగం వరకు వచ్చేలాగా సగం వరకు అందులో పెట్టి ఆ మిగతాదంతా పైన అలా చుట్టూ అలా నొక్కుతూ నొక్కుతూ లడ్డు తయారు చేసాము. వావ్, అది 600 కిలోలు అయింది. మేము అనుకున్నది 500. 600 కిలోల. ఇంకా అక్కడితో అయిపోలా. ఆ, వాళ్ళకి చెప్పలేదు 600 కిలోలు, వాళ్ళకి 500 కిలోలు అని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ చేతి మీద 10 రోజులు ఉండాలి అది. పెద్ద వినాయకుడి చేతిలో రోజులు. 10 రోజులు ఉండాలి. ఆ. ఆ, ఎక్కువైతే అది వాళ్ళు కుదరదని చెప్పారని నేను 500 కేజీలనే చెప్పాము. దీన్ని చాలా శ్రమపడి ఆ, దాన్ని ఒక చిన్న క్రేన్ తెప్పించి దాన్ని వ్యాన్ లో పెట్టి ఆ వ్యాన్ తో మేము ఒక 4 కార్లు వేసుకుని కూడా బయలుదేరి వెళ్ళి అక్కడ ఖైరతాబాద్ గణేష్ చేతిలో పెట్టాము. అది నిజంగా నా లైఫ్ లోనే ది బెస్ట్ ఈవెంట్ అది. వావ్. ఎందుకంటే 45 మినిట్స్ అన్ని ఛానల్స్ అన్ని కెమెరాలు లడ్డు పైన ఉన్నాయి. ఉమ్, వ్యాన్ లోంచి తీయటం క్రేన్ తో అలా పైకి లేపి అక్కడ వినాయకుడి చేతిలో పెట్టడం ఇదంతా కూడా చాలా బాగా కవర్ అయింది. 45 మినిట్స్ మొత్తం అన్ని ఛానల్స్ కూడా లైవ్ లో ఇదే వచ్చింది ఆ రోజు. ఆ, అది నాకు ఆ లడ్డు ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత తాపస్రం కాజా సురుచి ఎంత పేరో లడ్డూలు కూడా అంత పేరులాగా వచ్చింది నాకు. నాకు ఉమ్. ఖైరతాబాద్ గణేష్ లడ్డు ఇవ్వడానికి ముందు ఇవ్వడం తర్వాత చేంజెస్ చాలా జరిగినాయి. వావ్. కాకపోతే ఈ 500 కేజీల లడ్డు అక్కడ పంపిణీ వచ్చేసరికి గొడవలు గొడవలు గొడవలుగా అయ్యి నెక్స్ట్ ఇయర్ 2400 కేజీలు. వా. ఏంటది? తర్వాత తర్వాత ఇయర్ 3200 కేజీలు, 4800 కేజీలు. లాస్ట్ లడ్డు 2015 అంటే 6వ లడ్డు 6 టన్నులు, 6 టన్నులు 6000 కిలోలు. మాకు కావాలి. మేము దొంగలం అయిపోతాం. ఆ, అది ఏమైంది, ఆ లాస్ట్ లడ్డు ఇచ్చేటప్పుడు అక్కడ గొడవ, ఇప్పుడులాగే గొడవలు. ఇక్కడ వాళ్ళకి అదొక పిచ్చి, ఎంతైనా కావాలి వాడికి. ఇంకా సంచులు సంచులు పట్టుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోవడం. మాకేమో అందరికీ పంచాలని మనకుంటది. ఆ పోలీసులు అయితే మీరు మళ్ళీ లడ్డు తేడానికి కుదరదన్నారు, లాఠీ చార్జ్ జరిగింది, కొంతమంది తలలు పగిలిపోయినాయి అన్ని. ఇంకా దాంతో ఇంకా పెద్ద లడ్డూలు ఆగిపోయిందని అనుకున్నాం. అట్ ది సేమ్ టైము నా తాపస్లో మా పక్కనే నా మేనల్డ్ మా సిస్టర్ కొడుకు అతను మాతో పాటే కొద్దిగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి మేము ఖైరతాబాద్ లడ్డు తయారు చేస్తే తను గిన్నీస్ వరల్డ్ రికార్డులు లడ్డు తయారు చేసేవాడు. మా అంటే మా పెద్ద సిస్టర్ వాళ్ళు మా షాప్ పక్కనే వాళ్ళ షాప్ ఉంటుంది. వాళ్ళు నా చిన్నతనంలో మాతోటే ఉండేవారు. తర్వాత ఫ్యామిలీ ఇష్యూతో వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతను కూడా ఈ లడ్డుతో ఫేమస్ అవ్వాలనే దాంతో తను కూడా లడ్డూలు తయారు చేసి దానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అప్లై చేసేవాడు. ఆహా. నేను ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ కి లడ్డు ఇస్తుంటే తను కూడా ఒక పక్కన గిన్నీస్ వరల్డ్ రికార్డు లడ్డు అని ఒకటి తయారు చేసేవాడు. ఓహో. ఏదో కాంపిటీషన్ లాగా జరిగేది తాపస్సులో. ఉమ్, 2015లో లడ్డు ఇచ్చి 2016లో లడ్డు ఇవ్వకూడదు అనుకున్నాం ఖైరతాబాద్కి. ఉమ్, గొడవలని వద్దనుకున్నాం. అప్పుడు మా ఉమ్, మా టీం మెంబర్స్ అందరూ కూడా ఈసారి గిన్నీస్ వరల్డ్ రికార్డు మనకే రావాలి, మీరు ఏం చేస్తారో చేయండి. ఉమ్. సరే 12 టన్నులు తయారు చేద్దాం 12 టన్నులు. ప్రిపేర్ చేశాం. మేము అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. మా పక్కన మా మేనల్డ్ చాలా డైనమిక్ పర్సన్, అతను ఇప్పుడు లేడు. అతను అతను 15 టన్నులకి అతను ప్రిపేర్ అయిపోయాడు. మేము 12 టన్నులు అనగానే అతను 15 టన్నులు ఉమ్. ఉమ్. రికార్డు.
ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా 30 టన్స్ లడ్డూకి నేను ఒక బౌల్ అది అన్ని తయారు చేసుకుని జస్ట్ ఆ వినాయక చవితి ముందు రోజు దాన్ని తీసుకొచ్చి ఈ 12 టన్నుల బౌల్ తీసేసి ఈ బౌల్ డైరెక్ట్ గా ట్రాలర్ మీద పెట్టి ఆ ట్రాలర్ మీద నొక్కి 29,400 చిల్లర కేజీలమ్మా వచ్చింది weight. అమ్మా తింటేనే నీరసం దీన్ని వస్తుంది. లిఫ్ట్ చేసి ట్రాలర్ లో పెట్టలేం కాబట్టి ట్రాలర్ లోనే లడ్డు తయారు చేస్తాం. ఓకే. ఓ అది వైజాగ్ గాజువాకలో పెట్టాం. గాజువాక అక్కడ వినాయక చవితి మండపం ఒక 65 అడుగులు విగ్రహం పెద్దది పెట్టారు. అది అక్కడ పెట్టాం. చాలా హ్యాపీగా నాకు ఇన్ని సంవత్సరాలు ఖైరతాబాద్ గణేష్ లడ్డు ఇచ్చిన హ్యాపీగా ప్రసాదం పంచలేకపోయింది నేను. ఉమ్, ఇక్కడ వైజాగ్ లో ఇచ్చిన మటుకు దాని లడ్డు కింద అంటే 12 అడుగులు వెడల్పు 12 అడుగులు హైట్ ఒక రౌండ్ అమ్మా బాల్ అనుకోండి 12 ఫీట్. ఆ, ఆ బాల్ కి కింద కన్నం పెట్టి అందులోంచి తోడడం మొదలు పెట్టాం అన్నమాట లడ్డు. మరి పంపిణీ చేయాలి కదా, ఆ, దేవుడికి పెట్టేసిన ఆ, తర్వాత మరి అలా వదిలేయలేం కదా, ఆ, దాన్ని ఖర్చు పెట్టాలి. ఆ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లు అన్నిటి చోట కూడా గణపతి మండపాల్లో భోజనాల్లో ఇదే లడ్డు ఇదే ప్రసాదం. లడ్డు ప్రసాద్. ఓ ఎవరు ఎంత కావాలో పట్టుకెళ్ళండి, రండి, ఆ, అలాగే ము- ఇచ్చాం. 30,000 కేజీలు కిలోలు. వా. కిలోలు మీకు ఇప్పుడు కూడా కొడితే లార్జెస్ట్ లడ్డు ఇన్ ద వరల్డ్ అని కొడితే మీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నా పేరుతో ఉంటుంది. ఇప్పటివరకు వావ్. ఎవరు బ్రేక్ చేయలేదు, ఈవెన్ నేను కూడా చేయలేను అది. ఆ, చేయమంటే చేయలేదు. మీ రికార్డ్ మీరే బ్రేక్ చేసుకోలేకపోతున్నారు. చేయలేను, చాలా శ్రమ. చాలా మనం కష్టపడి పైకెక్కిన తర్వాత అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. ఉమ్, అక్కడ చిన్న తేడా చేసినా గానీ అక్కడ నుంచి కింద పడిపోతాం మనం, అది కూడా అందరూ చూస్తారు. ఉమ్, ఇంత లడ్డు తయారు చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని వైజాగ్ తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడ పెట్టడం, ఇదంతా పాడవకుండా డిస్ట్రిబ్యూట్ చేయడం. డిస్ట్రిబ్యూట్ చేయడం. ఓకే, వావ్. నిజంగా మీకు అమేజింగ్ kudos అండి. అండి. యా, అసలు కంగ్రాచులేషన్స్. God's అసలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లడ్డు కేటగిరీ అనేది అసలు నేను అసలు వినలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం. 8,000 చాలా లడ్డు అంత ముందు గుజరాత్ లోనే ఎక్కడో అంబాజీ అనేవాళ్ళు వాళ్ళు చేశారు. అంత 11,000 కేజీలు ఎంతో. అది కూడా ఎవరు లడ్డు చేసినా రౌండ్ షేప్ లేదు. ఓకే. లడ్డు అని అంటారు, ఏదో ఒక షేప్ అక్కడ ఉంటది అంతే. మనం ఒక్కళ్ళే రౌండ్ షేప్ లో లడ్డు తయారు చేసాం. వావ్. సో మల్లిబాబు గారు, అసలు 30,000 కిలోల లడ్డు అంటేనే మా కళ్ళు తిరుగుతుంది ఆలోచిస్తేనే. అలాంటిది మీరు లైవ్ లో చేసి అందరికీ అంత చక్కగా పంచిపెట్టానని చెప్తున్నారు. అసలు అంటే అంత క్వాంటిటీలో అసలు అలాంటి ఒక ఆలోచన వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి చాలా నిష్టగా చేస్తే తప్ప అలాంటి ఒక కార్యక్రమం జరగదండి. సో మీరు ఇలాంటి 30,000 కిలోల లడ్డూని తయారు చేయడం, అది కూడా స్వామి వారికి, మామూలుగా ఏదో ఫంక్షన్ కి చేయడం వేరు, బట్ స్వామి వారికి చేసినప్పుడు దాంట్లో చాలా నిష్ట ఉండాలి. సో మీరు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తానమ్మా. ఖైరతాబాద్ గణేష్ కి లడ్డు ఇద్దాం అనగానే నేను మొదటగా అనుకున్నది ఏంటంటే నా ఇమాజినేషన్, నేను లడ్డు తీసుకెళ్లి స్వామివారికి ఇలా ఇవ్వగానే ఆయన తొండంతో ఇలా గాలిలో లేపి చేత్తో పట్టుకోవాలి. ఇమాజినేషన్. ఇమాజినేషన్ అది. అలా ఆలోచించినప్పుడు స్వామివారికి సమర్పించే లడ్డు యూజువల్ గా మేము అంటే మొత్తం ఇంతమంది ఒక 100 మంది పనిచేసేటప్పుడు అందరూ పవిత్రంగా ఉండాలి, అందరూ పొద్దుట స్నానం చేసి రావాలి అనే లెక్క కష్టం. మనం చెప్పినా వాళ్ళు పవిత్రంగా ఉంటారో లేదనేది తెలియదు. అందుకని దీనికి ఒక సిస్టమ్ చేయాలి, పవిత్రంగా ఇవ్వాలి. ఇలా దేవుడికి ఇచ్చేది చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చేతిలో 11 రోజులు ఉంటది. 11 రోజుల్లో అది పాడవకూడదు, ఆడకూడదు. అది తింటే బాగుండాలి. అవును. ఇది ఆలోచించుకుని అప్పుడు నేనే ఇంచుమించుగా ఇనిషియేటివ్, గణేష్ మాలలకి ఇనిషియేటివ్ కూడా నేనే. నేను అప్పుడు ఈ బ్రాహ్మణులు అడిగి ఇలాగ చేద్దాం అనుకున్నానంటే, అయితే దీక్ష తీసుకోండి మీరు, దీక్ష తీసుకుని తయారు చేయండి అన్నారు. అప్పుడు ఈ దీక్ష ఎటువంటి వస్త్రాలంటే మన
ఈ ఇక్కడ మన ఆ, కాణిపాకం ఉమ్, ఆలయం ఉంది కదా, అందులో తెలిసిన వాళ్ళు అడిగితే క్రీమ్ కలర్ అయితే ఆ, స్వామివారికి ఇష్టం, క్రీమ్ కలర్ వేస్తాం. క్రీమ్ ఉమ్. కలర్ డ్రెస్సులు వేసుకుని అందరం మాలలు ధరించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మేము, అంటే వినాయక చవితికి ఒక 10 రోజుల ముందే మేము వినాయకుని ప్రతిష్ఠించేసుకుని ఉమ్, ఒక పందిరేసుకుని బయట మళ్ళీ మేము మా కిచెన్ లో కాకుండా ఉమ్. అంతా స్థలం అంతా శుద్ధి చేసి ఒక పందిరేసుకుని అందులో వినాయకుని పెట్టి మేము అందరం మాలలు ధరించి రా మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకోవడం, అంతా కూడా చేత్తో శుభ్రం చేయడం. అందులో ఓకే. గింపులు పనులు, శనగపప్పు నుండి అంతా కూడా చేత్తో నీట్ గా శుభ్రం చేసుకోవడం, మాకు వేరే పని ఉండదు. ఉమ్, యూజువల్ గా అయితే వినాయక చవితి రోజు మిఠాయి కొట్ల వాళ్ళకి గతంలో, అంటే నేను లడ్డు, అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఉమ్. నేను లడ్డు ఈ ఫేవర్ అనేది, నేను లడ్డు ఖైరతాబాద్ లడ్డు ఇవ్వడం మొదలు పెట్టే వరకు వినాయక చవితికి మాకందరికి ఫ్రీ టైం. వినాయక చవితి ముందు రోజు శుభ్రంగా అన్ని కడిగేసుకుని మొత్తం అన్ని పక్కన పెట్టుకుని వినాయక చవితి ఆ హాలిడే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే. అదల్లా ఇది ఏమైందంటే మేము ఇలాగా ఎంతో ఎంతో పవిత్రంగా ఇవన్నీ తయారు చేసుకుని వినాయక చవితి మనం ముందు రోజే, అంటే ఒక 10 రోజుల ముందే వినాయక చవితి మాకు మీకు వచ్చేసి మొదలైపోయింది. ఉమ్. మొత్తం పోయి, అది నిజంగా అదొక చాలా ఆనందంగా ఉండేదమ్మా. మీ అందరూ అంటే అదే టైంలో నేను ఈ 15 రోజులు 10 రోజులు స్టాఫ్ లో మెయిన్ మెంబర్స్ అందరితోటి కలిసి ఉండడం, వాళ్ళతోటి కలిసి భోజనం చేయడం, వాళ్ళతో ఉమ్. కలిసిపోతే పూజ చేయడం, సాయంత్రం పూజ చేయడం, ఈ సామాన్లన్నీ సమకూర్చుకోవడం, ఇదంతా కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అన్నమాట ఇదంతా. మీరు ఒక ఉమ్. యజ్ఞంలాగా చేశారని చెప్పాలి. ఆ, అంతే, యజ్ఞంలాగే. ఉమ్. అండ్ అసలు ఆ టైం దేవుడి కృప లేకపోతే అంతటి అవ్వదు, కార్యక్రమం అవ్వదమ్మా. జరగడం అనేది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. పాసిబుల్, ఇట్ నాట్ పాసిబుల్. మీ మధ్యలో వర్షం వస్తే తడకుండా దానిపైన ఆ, ఒక ఒక గొడుగు లాంటిది కూడా తయారు చేసేవాళ్ళం, దాంట్లో ఎల్ఈడీలు పెట్టేవాళ్ళం, అన్ని చాలా చాలా చేసాం దానికి. యా. అది అది ఒక మంచి పరిణామం. నా లైఫ్ లో నేను మర్చిపోలేని విషయం ఖైరతాబాద్ గణేష్ లడ్డు. వెరీ నైస్ అండి. మల్లిబాబు గారు, ఆ బిజినెస్ అంటే కమర్షియల్ వరల్డ్, అది తప్పించుకోలేము కదా. ఆ కమర్షియాలిటీ ఉండి తీరాలి బిజినెస్ చేయాలి అంటే. కానీ అవును, కమర్షియల్ గా ఉంటూ కూడా ఆ దానిలో ఎవరి వే ఆఫ్ కమర్షియాలిటీ వాళ్ళది ఉంటుంది. అవునండి. ఏదైనా సరే బిజినెస్ చేయడం వాళ్ళ వే ఆఫ్ బిజినెస్ ఉంటుంది. మీరు నాతోటి మాట్లాడినప్పుడు ఒక చాలా మంచి మాట చెప్పారు, అది ఇంకా అందరికీ తెలియాలని అనిపిస్తోంది నాకు. ఒకసారి మీ వే ఆఫ్ బిజినెస్, మీరు అంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఇన్ యువర్ బిజినెస్, అది ఒకసారి చెప్తారా? వే ఆఫ్ థింకింగ్ అంటే ఒక ఫుడ్ బిజినెస్ లో ఉన్నప్పుడు కొన్ని మనం కంట్రోలింగ్ అనేది తప్పకుండా ఉండాలమ్మా. దాన్ని కమర్షియల్ గా చేయలేం. అంటే లార్జ్ స్కేల్కి వెళ్ళిపోయి కొలది ఆ, మన కంట్రోల్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మీకే చెప్తా, మనం అందంగా నడవగలం, అందంగా పరిగెట్టడం ఎంత కష్టం. ఆ, అలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని ఫుడ్ బిజినెస్ లో కొన్ని ఎథిక్స్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా మన లైఫ్ స్టైల్ లాగా చేసుకుంటే బిజినెస్ ఉంటుందమ్మా. కాదు, కమర్షియల్ గా అంటే డబ్బు సంపాదించడం మాత్రం ఉంటుంది. ఉమ్, మా నాన్నగారు ఒకటి చెప్పేవారు, అంటే ఆయన మామూలుగా మాట్లాడడం, ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండేదంటే, వ్యాపారం చేయడానికి నీతి ఉండాలి, డబ్బు సంపాదించడానికి అక్కర్లా. డబ్బు ఉమ్. సంపాదించడం వేరే, బిజినెస్ చేయడం వేరే చెప్పేవారు. అది నాకు బాగా గుర్తు. అలాగే మనం ఎక్కడికైనా పరిగెట్టేయాలంటే పరిగెట్టేయచ్చు, కానీ దాన్ని ఆ చేతితో ఒక మంచి, చేతిలో మనకు ఒక మంచి అమృత భాండం ఉండి దాన్ని పట్టుకుని పరిగెట్టడం అంటే కష్టం. ఉమ్. అయితే బిజినెస్ లో కమర్షియల్ యాంగిల్ ఉండాలి, కమర్షియల్ గా లేకపోతే మనకి కష్టం, కానీ అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవాలి. సో మల్లిబాబు గారు, మీరు ఇందాక నుంచి మాకు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్తున్నారు. బాగుంది. కానీ మీకంటూ ఒక పద్ధతి ఉంటుంది కదా, బ్యాలెన్స్ చేసుకోవడం అసలు మీ పద్ధతిలో ఏంటి? మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే వ్యాపారం వేరమ్మా, మనకు మనసుకు తృప్తి కలిగించే పనులు కొన్ని ఉంటాయి. ఉమ్. మా అమ్మగారికి ఒకసారి
క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాను. ఉమ్, చేయించిన వెంటనే మా అమ్మగారు ఫీల్ అవడం చూసాను. నాకు చాలా బాగుంది. ఆపరేషన్ అయిన మరుసటి రోజే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బ్రైట్ గా కనపడుతున్నాయి, అన్ని బాగున్నాయి. వాళ్ళలో హ్యాపీనెస్ చూసాం. ఉమ్, హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడితే మేము కమ్యూనిటీలో కూడా మేము చేస్తాం, ఈ క్యాంపులు చేస్తాం అని అన్నారు. ఇమీడియట్ గా మా ఊర్లో క్యాంప్ పెట్టించాం. ఓ ఉమ్, అలా అలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఇంచుమించుగా ఒక 7-8 వేల మందికి మనం క్యాటరాక్ట్ సర్జరీలు చేయించడం జరిగింది. ఓ వావ్. ఏదైతే మా అమ్మగారు ఆనందం ఫీల్ అయ్యారో సేమ్ ఎలాగా ఈవేళ క్యాంప్ జరిగింది. ఇందులో సెలెక్ట్ చేసిన వాళ్ళని పేషెంట్లు తీసుకెళ్ళిపోయి ఆ రోజుగానే మరుసటి రోజుగానే ఆపరేషన్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడానికి అక్కడ ఒక ప్లేస్ లో పెడతారు. ఉమ్, నేను అక్కడికి వెళ్తే నా చేత వీళ్ళ ఐ డ్రాప్స్ కొన్ని మెడిసిన్స్ ఇప్పిస్తారు వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళ మాటలు వింటుంటే ఎలా ఉండేదంటే, ముసలైన రే అటు చూడు, అది కొబ్బరి చెట్టు తాడి చెట్టు కూడా తెలిసింది కాదు, ఇప్పుడు కొబ్బరికాయలు చక్కగా కనపడుతున్నాయి నాకు. ఇంకొక ఆయన, ఈ ఎదవ బస్సు ఇంకా రాదు, మా మనవని చూసుకోవాలని పుట్టినప్పటి నుంచి నేను సరిగ్గా చూడలేదండి. ఓ ఆ, ఇలా మనకి ఏంటంటే కంటిన్యూలు వచ్చేస్తాయి వాళ్ళ మాటలు వింటుంటే. సో ట్రూ. అవునండి. ఉం. చాలా మంది అప్పట్లో మాకు ఛాలెంజ్ ఏంటంటే, మీకు తెలిసి ఉండొచ్చు, ఐఓఎల్ సర్జరీ, ఇంట్రాక్యులర్ లెన్స్ సర్జరీ అని ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఐఓఎల్ సర్జరీస్. ఉమ్, మేము ఎంటర్ అయినప్పుడు పెద్ద పెద్ద అద్దాలు వేసే సర్జరీలు చేసేవారు. ఉమ్, అతనికి ఒక మాదిరిగా కనపడుద్ది. సర్జరీ చేసిన తర్వాత చేసి పెద్ద పెద్ద అద్దాలు వేస్తే ఆ అద్దాల్లోంచి మాత్రమే చూడగలడు అతను. ఓ అద్దాలు తీసేస్తే అతని లైఫ్ ఎందుకు పనికిరాదు. వాళ్ళకి ఏ ఉమ్, పనులు చేసుకోలేరు, బతకడం అంతే చేస్తారు. వాళ్ళని మార్చి ఇందులో తీసుకురావాలంటే దీనికి ఒక 500 రూపాయలు ఖర్చు అయ్యేది. ఉమ్, ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఉమ్, వాళ్ళు మామూలు ఆపరేషనే చేయించుకుంటామని మాకు ఈ డబ్బు ఇది వద్దని వారు. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చేవాళ్ళు. రైస్ మిల్లులకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఓనర్స్ తో మాట్లాడి, మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, మీరు ఒక 5,000 ఇవ్వండి, ఒక 10 మందిని మీరు పంపించండి మాకు. అలా చాలా బాగా చేసాం. ఉమ్. అదొకటి నాకు హ్యాపీనెస్. తర్వాత మా మా స్కూలు ఏదైతే నన్ను ప్రమోట్ చేయలేని స్కూల్, మంచి పని చేసింది ఆ స్కూల్ యాక్చువల్గా. ఆ స్కూలు మేము చదువుకునేటప్పుడే దాన్ని కొత్తగా బిల్డింగ్ కట్టడం జరిగింది. ఓ రోజు నేను అటు స్కూల్ వైపు వెళ్తే అక్కడ బిల్డింగ్ లేదు. ఉమ్, ఆ, ఏంటని కాబోయే పరిగెట్టుకెళ్ళి హెచ్ఎంని అడిగాను, స్కూల్ బిల్డింగ్ ఏమైందండి అంటే, అది పాడైపోయిందండి, ఉండని పనికిరాదని పంచాయతీ రాజ్ వాళ్ళు తీసేశారు బిల్డింగ్. ఉమ్, దానిపైన మా అమ్మగారు మా నాన్నగారు కూడా డొనేషన్స్ ఇచ్చారు. ఉమ్, వీళ్ళందరి పేర్లు ఉండేవి. ఏమంటే మరి మాకు చెప్తే అవి ఫోటోలైనా తీసుకుందాం కదా అంటే, మరి మనకు దీనికి సంబంధం లేదని చెప్పారు ఆయన. ఆ ఉమ్, తర్వాత దాని మీద కొంత ఫైట్ చేశాను, ఆ డిఈఓని కలిశాను, అన్ని చేసి ఆఖరికి అందరూ చెప్పింది ఏంటంటే, మీరు ఒక 10 లక్షలు డొనేట్ చేస్తే మీ పేరెంట్స్ పేరు పెట్టేయచ్చు స్కూల్ అని చెప్పారు. ఉమ్. ఇమీడియట్ గా కట్టేశాను. వావ్. ఆ జీవో గవర్నమెంట్ లో ఫైట్ చేసి మొత్తం మీద జీవో తెప్పించి పేరు మార్చేసాం. ఉమ్, కానీ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఉమ్, అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన శాంక్షన్ దానికి సరిపోదు. ఉమ్, దానికి ఎంతో కొంత ఎవరొకరు సపోర్ట్ చేసి చేయాలి. మా మదర్ ఉంటుండగా ఎప్పుడు చెప్పేవారు, పిల్లలు బయట అక్కడక్కడ తింటున్నారు, చెట్ల కింద, ఆ బోర్ షెడ్లోనే తింటున్నారు, వీళ్ళకి డైనింగ్ హాల్ కావాలని చెప్పేసి మా అమ్మగారు ఎప్పటి నుంచో అనేవారు. ఉమ్, నాకు అది గుర్తొచ్చింది. ఉమ్, వెంటనే అక్కడ యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్లో G+1 వరకు పర్మిషన్ ఇస్తారు, G+2 ఇవ్వరు. ఉమ్, మాకు చాలా తక్కువ ప్లేస్, మా స్కూల్ది స్ట్రెంగ్త్ ఎక్కువ. వాళ్ళతో ఫైట్ చేసి నేను G+2కి పర్మిషన్ తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్ అంతా డైనింగ్ హాల్, ఓ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ స్కూల్ క్లాస్ రూమ్స్. ఉమ్. సుమారుగా 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాం దానికి. వావ్. ఖర్చు పెట్టి చాలా బాగా తయారు చేసాం. ప్రతి క్లాసులోని కెమెరాలు, ఆ, ఇక్కడ మన ఆడియో సిస్టమ్, ఫ్యాన్స్, లైట్స్, మొత్తం ఏది ఏది లేదు అనుకోవడానికి లేకుండా మొత్తం అది ఒక మంచి టాయిలెట్స్. ఉమ్, పిల్లలకి మగ పిల్లలకి విడిగా మొత్తం 750 మంది ఉండేవారు అప్పుడు స్ట్రెంగ్త్. ఉమ్, అదొక చాలా నా లైఫ్ లో అదొక మంచి పని. ఇప్పటికీ కూడా స్టిల్ ఆ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మేమే చూస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఒక 15,000 ఎంతో ఇస్తుంది పెర్ ఇయర్ ఉమ్, మెయింటెనెన్స్. ఉమ్.
ఒక నెల కరెంటు బిల్లే 7,000 నుంచి 9,000 అవుతుంది. ఉమ్, లాస్ట్ ఈ మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఒక లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ కడుతుంది ఆ బిల్లు. అంతవరకు కూడా మనమే కట్టుకుంది. వావ్. మెయింటెనెన్స్ మినరల్ వాటర్ ప్లాంట్ వేసాం. డైలీ మా స్టాఫ్ మెంబర్ ఒకళ్ళు వెళ్ళి అక్కడ బ్యాక్ వాష్ చేయడం, దాన్ని క్లీన్ చేయడం, అది రన్ అవుతుందో లేదో చూడడం. అలాగే ప్రాబ్లం పిల్లలు పాడు చేసేస్తుంటారు, విరగొట్టేస్తుంటారు, అవన్నీ చేయడం. ఇవన్నీ ఇంకా ఇది ఒక నా లైఫ్ లో ఇదో భాగం. ఇది కాకుండా ఎవ్రీ December 12 యాన్యువల్ డే చేస్తాం. ఏంటండి దాని ప్రాముఖ్యత? December 12. December 12 మా స్కూల్ బిల్డింగ్ ఓపెన్ చేసాం. అంటే ఓకే. అంత ముందు సంవత్సరం నుంచి యాక్చువల్ గా దాన్ని నేను విద్యావన భోజనాన్ని మొదలు పెట్టానమ్మా. ఎందుకంటే మనకి ప్రైవేట్ స్కూల్లో పీటీఎం జరుగుతాయి, పేరెంట్ టీచర్ మీటింగ్స్. పేరెంట్ టీచర్ మీటింగ్స్ కి మనం డెఫినెట్ గా కంపల్సరీ అటెండ్ అవుతాం. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల తాలూకు తల్లిదండ్రులు ఎవరు కూడా అటెండ్ అవ్వరు. వాళ్ళు సింగిల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోతుంటారు, ఒక రోజు పిల్లలు దృష్టి పెట్టరు. మా టీచర్ల నుంచి కంప్లైంట్, పేరెంట్ టీచర్ మీటింగ్కి ఎవరు రావట్లేదండి, ఏం చేయి పిల్లలు ఏమో ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్తో చెప్పడానికంటే అవ్వట్లేదండి. ఏం పర్లేదు నేను తీసుకొస్తాను అందరిని అని చెప్పి విద్యావన భోజనం అని చెప్పేసి ఒకటి పెట్టి, అప్పటికి ఇంకా మా స్కూల్ బిల్డింగ్ ఓపెన్ కాల, ఇటు మొత్తం పేరెంట్స్ అందరినీ తీసుకురావాలని చెప్పేసి పిల్లలకి టాస్క్ ఇచ్చి, నువ్వు మదర్ ఫాదర్ తోటి రావాలి టాస్క్ ఇచ్చి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు, పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్. ఇదే కాకుండా గంట గంటకి లాటరీ తీసి వచ్చిన పేరెంట్స్ కి ఏదో గిఫ్ట్. మీరు ఏది చేసినా కూడా మీరు బిజినెస్ ఎంత ఇన్నోవేటివ్ గా డెడికేషన్ తో చేస్తున్నారో, మీరు చేసే ఈ మంచి పనులు కూడా అంత ఇన్నోవేటివ్ గా అంత డెడికేషన్ తో అది అవసరం అమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంచుమించుగా 90% పేరెంట్స్ అందరూ వచ్చారు. వచ్చిన పేరెంట్స్ లో టీచర్ల పని ఏంటంటే, ఎవరైతే అల్లరి చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ లాక్కెళ్ళిపోయి మీటింగ్ లో వచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ క్లాస్ పెట్టడం, ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు. మామూలుగా అయితే దొరకదు. ఒక పక్కన స్వకార్యం కలిపి అందులో మళ్ళీ ఎవరిని ఒక పేరెంట్స్ తప్ప ఇంకా ఊళ్ళో ఎవరిని ఎంటర్ అవనిచ్చేవాళ్ళం కాదు, పొలిటీషియన్ కానీ ఇంకెవ్వరు కూడా. నేను ఒకసారి మా స్కూల్లో పిల్లలకు కూడా ఈ ఐ టెస్టులు చేయించాం. ప్రతి స్కూల్లోని ఐ టెస్టులు చేయించినప్పుడు కళ్ళజోళ్ళు ఇస్తారు కదా, కళ్ళజోళ్ళు ఇవ్వడానికి ఎవరో ఒక గ్రామ పెద్దనో ఒక పొలిటీషియన్ పిలిచి అతని చేత వీళ్ళందరికీ ఇప్పించేవారు. కానీ మా స్కూల్లో ఏం చేసామంటే, ఎవడైతే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడో వాడిని పిలిచి వాడి చేతికి కళ్ళజోడిచ్చి, రే నీ ఫ్రెండ్ ఈ కళ్ళజోడు వాడాలి, అది నీ బాధ్యత. లేదంటే ఈ చిన్న చిన్న పిల్లలు వాడికి 4 కళ్ళని వాడిని గేల్ చేయడం, ఏదైనా మీటింగ్ పెట్టి మనం 10 మందిని ఒక ఆడిని స్టేజ్ మీద పిలిచి కళ్ళజోడు ఇస్తే ఆడేదో ఆడికి లోపం ఉన్నట్టుగా ఆడు ఫీల్ అవడం, ఇలా జరగకూడదని. వెరీ నైస్ అండి అసలు. దీని తర్వాత నుంచి మనం విద్యావన భోజనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం December 12 మా స్కూల్ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మీకు ఏ ప్రైవేట్ స్కూల్లోనూ కూడా మా స్కూల్లో జరిగినంత బాగా యాన్యువల్ డే జరగదు. అందరు పిల్లలు చక్కటి డాన్సులు చాలా బాగా చేస్తారు అంతా. ఈసారి ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి మేము. మీరు నెక్స్ట్ మీకు వీలైతే నేను లింక్ ఏర్పాటు చేస్తాను. తప్పకుండా అండి. బాగుంది మీ వే ఆఫ్ బ్యాలెన్సింగ్, అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఇదే విధంగా ఆలోచిస్తే నిజంగా సమాజం ఎంత బాగుంటుందో. ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో ఆనందం ఉంటుందమ్మా. నాకేంటంటే ఊరికి మన పబ్లిక్ మనం ఎంతవరకు చేయగలం. నాకు ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు నా వైఫ్ మీరు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారు, ఆవిడ ఇంకేం కేవలం నాకేం కావాలి, తనకి నాకు కావాల్సినవన్నీ తను అమర్చి పెట్టడం, అక్కడి వరకే ఆలోచిస్తుంది తప్ప ఇంకేం ఆలోచించదు. అలాగే మా మా ఊర్లో శివాలయం ఉంది. అప్పుడెప్పుడో మన వ్యాస మహాముని దాన్ని స్థాపించారు. అగస్త్య మహాముని ఈ శివుని స్థాపించారు.
అది 400 years బ్యాక్ ఆ బిల్డింగ్ అది మన శివాలయం కట్టారు. దాని చుట్టూ ఫ్లోరింగ్ పోయిందని చెప్పి నన్ను ఆ, ఆ దేవాలయం కమిటీ వాళ్ళు పిలిచారు. అండ్ ఇది ఫ్లోరింగ్ పోయింది, ఫ్లోరింగ్ చేస్తే బాగుంటుంది. సరే అంతా శుభ్రం చేసి కాంక్రీట్ వేసేసాము. ఇంకా పైన ఆ, ఈ రాళ్ళు అతికించాలి. ఉమ్, కనిపించింది ఈ రాళ్ళు అన్నిటికీ కింద నీట్ గా తయారు చేస్తే గుడి పాతగా కనపడుతుంది. ఉమ్. ఇక్కడికి ఇది ఆపి గుడి పని మొదలు పెట్టాం. ఓ మై ఇప్పటికి గాడ్. 1.5 year అయింది. ఇంచుమించుగా ఒక 70 lakhs వరకు ఇప్పుడు వరకు ఖర్చు పెట్టాం. చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఫ్లోరింగ్ చేయాలి. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. మైత్రి, మీ నువ్వు మీ గోదావరి జిల్లాకి ఎప్పుడు రాలేదు కదా? ఉమ్. ఒకసారి విజిట్ పెట్టుకో. అదే గోదావరి జిల్లాకి రావాలి. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది మీతో మాట్లాడుతూ ఉంటే. అంటే సంపాదించడమే ఒక్కటే కాదు, పరిగెత్తి సంపాదన, ఇంకా ఇంకా నేనేం చేయొచ్చు, ఇంకా నాకేం కావాలి అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు తప్ప, నేనేం చేయొచ్చు, నేను సమాజానికి తిరిగి ఎలా ఇవ్వచ్చు అనే ఆలోచన ఉండే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారండి. అందులో మీరు అదేనమ్మా. మొదటి లైన్ లో ఉన్నారని చెప్పొచ్చు. లేదు, ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు సొసైటీ మారిపోయింది. ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తా ఉంటే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. Yeah. పూర్వంలాగా లేదు ఇప్పుడు. పిల్లలందరూ బాగా సంపాదించుకుంటున్నారు. ఏదైనా మంచి పని అంటే వాళ్ళు అదే ఆ పని చేసే వాళ్ళ మీద వీళ్ళకి ట్రస్ట్ ఉండాలి. కరెక్ట్. అంటే ఎంతైనా వస్తుంది. Yeah. మీకు ఎలా ఉంటుందంటే ఆ ఫిషర్మెన్ అండ్ బ్రిటిషర్ అది స్టోరీ ఉంది కదా. నువ్వు ఇక్కడ వేస్ట్ గా కూర్చున్నావు, ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ చేపలు పట్టుకుంటే ఏం మీకు అది ఐడియా ఉందా? ఆహా, తెలియదు, నాకు తెలియదు. ఒక ఫిషర్మెన్ ఒక నది ఒడ్డున కూర్చుని ఆ పడవ జారపడి అలా కూర్చుని ఏదో సిగరెట్టో చుట్టా కాలుస్తూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఒక బ్రిటిషర్ ఆన్ ది వే వెళ్తూ ఆగుతాడు. ఉమ్, నువ్వేం చేస్తున్నావు అంటే, హ్యాపీగా నా పని అయిపోయింది, కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఉమ్, ఇంకా మధ్యాహ్నం కూడా అవ్వలేదు, ఇంకా సాయంత్రం వరకు బోల్డంత టైం ఉంది, నువ్వు అప్పుడే పని అయిపోయింది అంటావు ఏంటి? సరే ఏం చేయమంటాను నన్ను? ఉమ్, నువ్వు మరి ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా, వెళ్ళి ఇంకా టైం ఉంది కదా, ఉమ్, డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తే ఉమ్. ఏం చేయమంటావు? ఇవన్నీ పోసేసి నువ్వు బోట్ కొనుక్కోవచ్చు. ఆ బోట్ కొనుక్కుని ఏం చేయమంటారు? ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు. అర్థమైంది. ఏం చేయమంటారు? ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అప్పుడేం చేయమంటారు? కాలు మీద కాలేసి దర్జాగా కూర్చొని ఇప్పుడు అదే తినొచ్చు. కదా చేస్తున్నా. కరెక్ట్. అంటే లైఫ్ ని లీడ్ చేయడం వేరు. మీరు అన్న కమర్షియల్ యాంగిల్లో మనం వెళ్ళిపోతే మన లైఫ్ మనకి మిస్ అయిపోతాం కరెక్ట్ ఆ అండి, పరుగులో పడి. అంటే నిజమేనండి. సంపాదించిన డబ్బులతోటి ఆనందాన్ని ఎవరు వెతుక్కోరు అంటే, మీ ఆనందం మీరు వెతుక్కున్న పద్ధతి కూడా చాలా అద్భుతంగా ఉంది. అది అవును. ఇప్పటికి ఏదో అన్ని బాగానే చేస్తూ ఉంటాం. అంటే నాకేంటంటే ఇంట్లోంచి కానీ ఎక్కడ నాకు ఎవరు ఆపేవారు లేరు. ఉమ్. అవును. అన్ని బాగా చేస్తున్నారు. మరి మాలాంటి ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటండి? మరి మా అదే గురించి ఎగ్జాక్ట్లీ ఏమన్నా నాకు ఆలోచించారా? అదే ఇప్పుడు నేను మైత్రికి అర్జెంట్ గా మీ మీరే కాదు మీరే రుచి చూపించాలి ఎలా. ఎన్ఐఏలు అందరూ కలిపి ఇండియాకి సపోర్ట్ చేయాలమ్మా. సో మీరు ఎన్ఆర్ఐ కస్టమర్స్ మీకున్నారా? వాళ్ళని మీరు ఏ విధంగా క్వాలిటీ అండ్ మీ అంటే ఇప్పుడు షిప్మెంట్ లో ప్రాబ్లం అవ్వకూడదు, ఆ తర్వాత క్వాలిటీ అలానే ఉండాలి, ఆ ఎక్కడ ఏం తేడా రాకూడదు, సో అవన్నీ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? క్వాలిటీ విషయంలో మీకు ఏంటంటే, నా నా షాప్కి వచ్చి ఒక కాజా తినే కస్టమర్ నేను ఎలా చూస్తాను, మీరు యుఎస్ లో ఉండి మీరు ఆర్డర్ పెడితే మిమ్మల్ని అలాగే చూస్తాను. ఉమ్, అంటే క్వాలిటీ అంటే ఒకరికి ఒకలాగా ఉండదమ్మా. ఉమ్. క్వాలిటీ మనలోంచి రావాలి, ఉమ్, ప్రొడక్ట్ లోంచి కాదు. మనలో క్వాలిటీ ఉండాలి. మన లైఫ్ లో క్వాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటుంది. ఉమ్. సో అంటే యుఎస్ ఇది ఎలా ఉంటుంది, నా అబ్రాడ్ ప్రొడక్ట్ ఇది. ఉండే, సారీ చెప్పండి. ఇప్పుడు నా ప్రొడక్ట్ ఇది. దీనికి నేను అంటే నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి, నా ప్రొడక్ట్ వల్లనే చేసుకోవాలి. అది ఏదైనా తేడా వస్తే ఉమ్, అది నాకే కదా బ్యాడ్. ఇప్పుడు మాకు కస్టమర్స్ వస్తారు, మాకు ఎల్లుండి ఫంక్షన్ అండి, మేము రేపు వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఇవి పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు, అందుకని మాకు ఇచ్చేసేయండి, రేపు ఇచ్చేసేయండి, లేదంటే ఈ రోజు ఇచ్చేయండి పట్టుకెళ్ళి మేము ఎల్లుండి ప్రొద్దుట వెళ్ళిపోతాం అంటే
90% మేము ఒప్పుకోం. ఉమ్, మీకు ప్రొద్దుట 6 గంటలకు మేము డెలివరీ ఇస్తాను, మీరు కారు వేసుకుని ఇలా వచ్చి ఇలా పట్టుకుని వెళ్ళిపోండి, లేదంటే మీరు వెళ్ళిపోండి, రేపు నైట్ నేను బస్కి ఇస్తాను, ఎల్లుండి ప్రొద్దుటే తీసుకోండి. ఆ ఫ్రెష్నెస్. ఉమ్, ఇప్పుడు ఎన్ఆర్ఐ బయట నుంచి మీకు యుఎస్, కెనడా చాలా వెళ్తుంటాయి, ఉమ్, యూకే కూడా వెళ్తుంటాయి. ఎవరైనా అడిగితే మేము కొరియర్తో మాట్లాడుకుంటాం, ఈ బెస్ట్ ఉమ్, మాకు ఎంత ఫాస్ట్ గా నువ్వు ఆ, పంపించగలవు అంత ఫాస్ట్ గా ఇవ్వాలని చెప్పి. ఉమ్, మీకు యుఎస్ కి ఆల్మోస్ట్ 3 to 4 days లో మీకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది ఉమ్, ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఒకటి ప్లాన్ చేస్తున్నాం, ఒక హబ్ ఒకటి, షాప్ లా కాదు, ఓన్లీ డెలివరీ హబ్ అది. ఇప్పుడు ఉమ్, ఏమవుతుందంటే మాకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 1 day పట్టేస్తుంది. ఉమ్, ప్రొద్దుటే వస్తానంటాడు కొరియర్ అతను, మేము ప్యాక్ చేసి రెడీగా పెడతాం, అతను సాయంత్రం ఏదో టైంకి వస్తాడు, ఉమ్, పంపితే ఆ రోజు పంపుతాడు, లేదంటే మరుసటి రోజు పంపుతాడు. హైదరాబాద్ వెళ్ళేసరికి 1 or 2 days పట్టేస్తుంది. ఉమ్. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ హైదరాబాద్ లో హబ్ పెడుతున్నాం. ఓకే. ఇప్పుడు నైట్ తయారు చేసిన సరుకు మీకు ప్రొద్దుటకే అక్కడ షిప్మెంట్ రెడీగా ఉంటుంది. ఓవర్ నైట్ ఓకే. జర్నీలో హైదరాబాద్ వచ్చేస్తుంది. ప్రొద్దుటే మేము డిహెచ్ఎల్ కానీ వీళ్ళకి ఫెడెక్స్ కానీ ఇచ్చేస్తాము. 2 days లో మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. 1 step ఓకే. ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఓన్ చేసేసుకుంటున్నారు. ఓన్ చేసేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మీకు ఆ ఫ్రెష్, మీకు ఏదైనా క్వాలిటీ, మీరు ఎంత క్వాలిటీగా తయారు చేయండి, చల్లారిపోయిన తర్వాత బిర్యానీ ఒక్కలాగే ఉంటుంది. ఏదైనా ఆ వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. సో స్ఫురిత, మరి ఇంకా వినాయక చవితికి మనకి స్వీట్స్ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలో ఆహా. తెలుసుగా. ఆ, మీకు suruchifoods.com వెబ్సైట్ ఉంది, ఓకే. మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అక్కడ దాంట్లోనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెడితే మా వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. ఓ, సో ఎట్లా కాంటాక్ట్ అంటే కస్టమర్ రిక్వెస్ట్ ఫామ్ లాగా ఏమన్నా ఉంటుందా అండి మీ వెబ్సైట్ లో? ఏముండదమ్మా, ఫోన్ లో మాట్లాడి మీరు ఆర్డర్ చెప్పేస్తే మాకు ఇవి 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 కావాలంటే అవన్నీ ఉమ్, రెడీగా మీకు ప్యాక్ చేసి మీరు ఇచ్చిన అడ్రస్ పంపిస్తాం. ఓకే. ఓకే. 3 to 5 days మ్యాక్సిమం. ఓ, సో యుఎస్, యూకే, కెనడా అండి, ఇంకెక్కడికైనా పంపించ? సింగపూర్. సింగపూర్. ఉమ్, ఆ, ఇంకా చాలా, అంటే ఎక్కువ వెళ్ళేది యుఎస్ కెనడా అమ్మా, మన వాళ్ళు ఓ, ఉండే ఏరియాలో ఎక్కువ. ఉమ్. దుబాయ్ వెళ్తాం. ఓ, ఓకే. చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం, మీ ఇన్ని విషయాలు తెలుసుకోవడం, అండ్ ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో కూడా మీరు మాకు చక్కగా మీ జీవితంలో మీ అనుభవాలతోటి మాకు అవన్నీ చెప్పడం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. 1 last నేను క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఇన్ని చెప్పారు మీ గురించి, చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ఇన్ఫర్మేటివ్ ఒకటే కాదు, ఇన్స్పిరేషనల్ గా ఉంది మీతో మాట్లాడడం. మీ అనుభవాల్లోంచి ఇప్పటి జనరేషన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? నా అనుభవంలో నా జీవితం అది నడిచిన విధానం వేరమ్మా. ఇప్పుడుండే జనరేషన్ కి ఇది వేరు. ఉమ్, కానీ ఇప్పుడుండే జనరేషన్ ఎలా ఉంటున్నారంటే ఆ, వేరే వేరే కంట్రీస్ తాలూకు కల్చర్ని వీళ్ళు ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ప్రపంచానికి నాగరికత నేర్పిందే మనం, ఇండియా. వీళ్ళు ఇండియా గురించి తెలుసుకుంటే ఇంక ప్రపంచంలో దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇండియాలో ఒక టూర్ ప్లాన్ చేసుకుని ఇక్కడ ఉన్న టెంపుల్స్, ఈ ప్లేసెస్ చూస్తే ఫస్ట్ వీళ్ళకి అర్థం అవుతుంది ఇది ఏంటి అనేది, ఇండియా అంటే ఏంటి అనేది. అది అర్థం చేసుకోకుండా మనం బయట పరిగెడుతుంది, అక్కడ ఏదో ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉందని చెప్పి. అవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నాయి. ముందు ఎక్స్ప్లోర్ ద ఇండియా ఫస్ట్. తర్వాత లైఫ్ అంటే సంపాదన ఒక్కటే కాదు, లైఫ్ అంటే హ్యాపీగా గడపడం. మీకు ఇందాక చెప్పిన చేపలు పట్టేవాడుగా స్టోరీ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఉమ్, మనం ఈ రోజు ఎంత హ్యాపీగా గడిపాము మనం అనేదే కౌంట్ అవుతుంది, కానీ ఎంత సంపాదించాము, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది ఏది కూడా మనకు కూడా రావు. పిల్లలకి చెప్పేది ఏంటంటే మన కల్చర్ దాటి బయటకు వెళ్ళకండి. మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇంకా మీకు ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ లోనే మన కల్చర్ బతుకుతుంది మన ఇండియా కంటే కూడా. నిజం. ఓ, మీరు చక్కగా ఈ పిల్లలకి సంగీతం నేర్పుతున్నారు, డాన్సులు నేర్పుతున్నారు, అన్ని చేస్తున్నారు. అది ఇండియాలో కరువైంది. ఇండియా అంతా కొరియన్ చుట్టూ తిరుగుతుంది.
ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ మల్లిబాబు గారు. అసలు మేము జస్ట్ ఒక బిజినెస్ మ్యాన్తో మాట్లాడతాము అన్న మైండ్ సెట్ తోటే ఇంచుమించు ఉంటుంది. వచ్చాము ఇంటర్వ్యూకి, అంటే బిజినెస్ గురించి చెప్తారు అలా అనుకున్నాం, కానీ మీరు లైఫ్ గురించి చెప్పారు మాకు, మా వ్యూయర్స్ అందరికీ కూడా. ఆ, ఇది చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా నేర్చుకుంటారు మీ దగ్గర నుంచి. చూసి నేర్చుకోవాలన్న తపన ఉన్నవాళ్ళు తప్పకుండా నేర్చుకోవడానికి మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా విత్ ఎంటర్టైన్మెంట్. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా మాకు ఆల్మోస్ట్ ఎంత 2 hours గా మాట్లాడుతున్నాం మీతోటి, మాకు అసలు అనిపించలేదు అలాగా. ఇంకా ఇంకా మాట్లాడుతున్నా కూడా అలా మాట్లాడుతున్నారు. మీ అనుభవాలు అంత బాగున్నాయి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం అంతకంటే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మల్లిబాబు గారు. అలాగే థ్యాంక్ యూ. మా కాఫీ కబుర్లు ఈజ్ ఆల్ అబౌట్ బ్రింగింగ్ అవుట్ ద పర్సనాలిటీస్. అంటే ఒక సక్సెస్కి ఇట్స్ నాట్ ఏ ఓవర్ నైట్ థింగ్. దానికి సక్సెస్ రావడం, దాన్ని నిలబెట్టుకోవడంలో వాళ్ళ పర్సనాలిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ఇలా మీలాంటి మన మధ్యలోనే ఉండే రియల్ లైఫ్ హీరోస్ ని ఎలివేట్ చేస్తూ వాళ్ళ అనుభవాల నుంచి ఇంకా చాలా మందికి పంచిపెట్టాలన్నదే మా కాఫీ కబుర్లు ఉద్దేశం. ఇది మీరు అక్కడ మేము అక్కడ ఉండుంటే మీకు మగ్గి ఇచ్చి సంతకం పెట్టించుకునే పర్వాలేదు, మీరు నాకు పంపించండి, లేదంటే అది ఆ డిజైన్ పంపిస్తే సేమ్ మాకు ఇక్కడ కొన్ని ప్రింట్ చేసి సైన్స్ ఇస్తాను. ఓ యా, ఇదేదో బాగుంది. కానీ చాలా సంతోషం, మీరు చేసే పని చాలా బాగుంది. కాఫీ కబుర్లు అంటే కాఫీ కబుర్లే కాకుండా ఒక మంచి పర్సనాలిటీస్ ని సొసైటీకి ఇంట్రడ్యూస్ చేస్తూ కొంచెం ఒక మంచి లైఫ్ స్టైల్ ని పిల్లలకు అందించడానికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు కాఫీ కబుర్లు అండ్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ మీ మీ ఈ ప్రయత్నాన్ని మీ పిల్లలు తర్వాత జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, మీరు మీ జీవితాన్ని ఇలానే ఇన్స్పిరేషనల్ గా ఎప్పటికీ సాగాలని, మీ జీవితం ఇలానే సాగాలని మేము సిన్సియర్ గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.